స్తోత్రాలు. మీ దయా వాత్సల్యత బట్టి స్తోత్రాలు వందనాలు చేస్తున్నాం. మీ రెక్కల చాటులో దాస్తున్నందుకు స్తోత్రాలు. అతి గొప్ప ఆరాధించినందుకు స్తుతించి ఘనపరుస్తూ మరొకసారి నీ పాదాలకు కోట్ల కొలది వందనాలు స్తోత్రాలు ఇస్తూ దయగలిగిన మా తండ్రి, మమ్మల్ని విడిచిపెట్టకుండా మీరు మేము ఏకమై ఉండాలని మీ అనాది సంకల్పంలోనే జగత్పునాలు వేయబడుతుంటే ప్రభు యేసు క్రీస్తులో మమ్మల్ని ఐక్యపరిచి యోహాను సువార్త 15 ప్రకారం తీగ ద్రాక్ష వడిలో అంటు కట్టబడినప్పుడు ఇది ఫలించిందని రాయబడింది. నీకు మేము అంటు కట్టబడే భాగ్యం ఇచ్చినామని స్తోత్రాలు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేవని చెప్పినాము. మేము ఫలించాలంటే నీతో మేము అంటు కట్టుబడి ఉండాలి. అట్టి విధానంలో నీ శరీరం నీ రక్తం కూడా మాకు ఇచ్చినందుకు స్తుతించి కనపరుస్తూ దేవా తండ్రి ప్రభా, నీ శరీరం రక్తంలో పాలు పొందక ముందు సజీవమైన నీ లేఖనాల ద్వారా మాకేది అక్కరో మాతో మాట్లాడండి. దేవా తండ్రి, నేను సరి చేసుకొని సహపరచుకొని యోగ్యమైన రీతిగా పాల్గొనకు మొట్టమొదటి నాకు కావలసిన విధానంలో ఈ వాక్యం మాట్లాడండి. ఈ వాక్యం మాట్లాడేటప్పుడు నా హృదయం నొచ్చుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టి కనికరించబడి నీలో అంటుకట్టబడకు సహాయపడండి. నీకు వేరుగా ఉండి ఆ తీగ బయట పారవేయబడి మనుషులుగా తప్పబడటం లేదా అగ్నితో కాల్చబడ్డకే నాయన తండ్రి, అట్టి స్థితికి వెళ్లకుండా నీకు అంటుకట్టబడ్డకు నన్ను నేను సరి చేసుకునేకు ఒక మంచి తరుణం ఇచ్చినాము. అందుబట్టి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా నీ కృపాశమాస్మని నీ దయగలిగిన మాటలు, నీ నిత్యజీవంతో కూడిన మాటలు మీ దాసులో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాం. అందరితో మాట్లాడండి. అందరి కాలానికి హృదయం కలిగించమని, శత్రువుల అందాలను ప్రక్రియ దయపరచమని, ఎవరు బాగులేరు వాటిని తాగమని, ఈ భయంకరమైనటువంటి ఈ శుభ్రం అనేక మందిని దేవా భయపెడుతూ దేవా తండ్రి నిరుత్సాహపరచుగా వాటి మీద పొందదా శక్తి దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో ఒక మాట చెప్తాను, ఏమనుకోవాలండి. శుభ్రం ఉండేవాళ్ళు అందరూ చాక్లెట్లు దగ్గర పెట్టుకోండి. రెండోది బిస్కెట్లోని మేరీ గోల్డ్ బిస్కెట్లు, దాని షుగర్ బిస్కెట్లు ఉంటాయి. చిన్న ప్యాకెట్ తెచ్చుకోవచ్చు. 5 రూపాయలకి 10 రూపాయలకి దగ్గర పెట్టుకోండి, తప్పు కాదు. ఒకవేళ నీరసంగా బలహీనంగా ఉంటే ఆ బిస్కెట్ తింటే మంచిగా దాటి మామూలు అయిపోతుంది, ఏమనదు. అంత మాత్రానికి కంగారు పడాల్సిన పని లేదు. ఒకవేళ శరీరం బాగా గడగొట్టి చెమట వస్తుంటే చాక్లెట్ నోట్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఏం అందరికీ చెప్తున్నాను అనుకున్నారా? సహజంగా అందరి కోసం చెప్తున్నాను. ఇది తప్పనిసరిగా మీరు బిస్కెట్ తింటుంటే ఏది తింటే అనుకుంటారు అనుకోకండి. ఏం తప్పు కాదు, మన బాగలేదు కాబట్టి బిస్కెట్ కూడా తెచ్చుకోవచ్చు. ఎక్కడ ఉంచుకోండి, అవసరం బయటకు వెళ్ళినప్పుడు. ఇంటికాడప్పుడు ఏం లేదు, వచ్చి ఆయన నిద్రపోయేవాడికి ఏముండదు. వాళ్ళు నిద్రపోతూ ఉంటారు కాబట్టి
వాక్యం వింటకు మెలకు దయచేయండి. మెలకు కలిగి వాక్యం మీద దయచేసి కూర్చొని దేవుని వాక్యం మీద నేను ఒకటి మనం చేసిన అంతే కొంతమంది తెలియక ఏదో నాకు బాగా అనుకుంటారేమో అని చేసుకోవాలి. మన శరీరం వాక్యాన్ని బట్టి మనం అలా చేసుకున్నాం. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాప్రేమ, ఆయన కృప, ఆయన కనికరాలకు మన దేవునికి ఎంతైనా నమస్తున్నాను. మనం ప్రభువులో చేసే ముందు దేవుని యొక్క వాక్యం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక ఎఫెసీ 4వ అధ్యాయం 27వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. అది 27, 28 కలిసి ఉన్నాయి. ఆ వచనం మొత్తం మనం కలిసి చదువుకుందాం. అపవాదికి చోటు ఇవ్వడి, దొంగిలి వారి మీదట దొంగిలిక, అక్కరకర వారికి పంచిపెట్టకు, వీరు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలను. నాతో చెప్పండి ఒకసారి. అపవాదికి చోటు ఇవ్వడి. ఈరోజున భాగము అపవాదికి చోటు ఇవ్వడు. అపవాదికి ఏం చేయకూడదని మనము చోటు ఇవ్వడు. ఒక్కసారి మనం అపవాదికి చోటిస్తే ఆడొచ్చి తిష్టేసి కూర్చుంటాడు. అపవాది బైబిల్లో రాయబడింది, ఎప్పుడు రావాలా, ఎప్పుడు వారి జీవితంలోనికి రావాలా, వారి కుటుంబంలోనికి అడుగుపెట్టాలని చెప్పి అపవాది అనేవాడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎదురు చూస్తూ ఉంటాడండి. ఎప్పుడైతే అపవాదికి మనం కొంచెం కనుక ఛాన్స్ ఇచ్చామా, అపవాది వచ్చి ఏం చేస్తాడు తెలుసా? ఆ ఇల్లు ఊడ్చి అమరుకుంటూ చూచి ఏం చేస్తాడంట, వెళ్ళి వాడికన్నా చెడ్డవైన ఎన్ని తీయాలంట, 7 తీయాలు తీసుకొచ్చి ఇంట్లో పెడతాడంట. అంటే అపవాదికి మనం ఏం చేయకూడదంటే అండి చోటు. దేవుని వాక్యం ఈరోజు నేను చెప్పబోయే భాగము అపవాదికి చోటు ఇవ్వకూడదు. చోటిస్తే ఏమైంది? అపవాదికి చోటు ఇవ్వకూడదు. చోటిస్తే ఏమైంది? వాక్యంలోకి వెళ్ళే ముందు దేవుని యొక్క వాక్యం చూద్దాం. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ వ్యక్తిని కానీ ఏ మనిషిని కానీ కావాల్చుకొని బాధ పెట్టడంటండి. కావాల్చుకొని బాధ పెట్టడంట. బైబిల్లో చాలా చక్కని మాట రాయబడింది. చూడండి ఒకసారి. పెనుని ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ మాట తెలియని కూడా చెప్పండి. ఈ మాట విలాప వాక్యాలు 3వ అధ్యాయం. వాక్యంలోకి వెళ్ళిపోయే ముందు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 33వ వచనం చదవండి ఒకసారి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 33వ వచనం. విలాప వాక్యాలు 3:33 చదవండి. అక్కడ హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధైన కలుగ చేయడు. దేవుడు అంటే హృదయపూర్వకంగా దేవుడు ఏం చేయడంట, విచారమునైనను బాధైనా ఏం చేయడంట, కలుగ చేయడు. దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తికి కావాల్సుకొని బాధ ఉండటం కానీ, కావాల్సుకొని శ్రమ పడటం కానీ, కావాల్సుకొని వాళ్ళకి విచారం కానీ దేవుడు పొరపాటు కూడా పెట్టడంట. కొన్నిసార్లు అపవాది అయిన వ్యక్తికి మనం చోటిస్తాం వలన నీకు నాకు ఏమవసరం తెలుసా? బాధ కానీ, కష్టం కానీ, శ్రమలు, ఇరుకులు గుండా వెళ్తున్నాం. దేవుని యొక్క వాక్యం చదవండి ఒకసారి మళ్ళీ. విలాప వాక్యాలు 3:33 హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైన కానీ బాధ అయినా కానీ ఏం చేయడంటే అండి మాట్లాడాలి. చాలాసార్లు ఏమంటారు చాలామంది, అమ్మో దేవుడు నన్ను బాధ పెట్టేశాడండి, దేవుడు నాకు కష్టం పెట్టేశాడండి, దేవుడు నాకు విచారం పెట్టేశాడండి అని చెప్పి ఎవరి మీద నిందేస్తూ ఉంటాం మనం? మాట్లాడాలి. ఎవరి మీద నిందేస్తూ ఉంటాం? దేవుని మీద వేస్తూ ఉంటాం. ఏమని? దేవుడు నాకు బాధ పెట్టేశాడు, దేవుడు నాకు శ్రమ పెట్టేశాడు అని చెప్పేసి. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏమని రాయబడింది? మనుషులకు దేవుడంట హృదయపూర్వకంగా ఏం చేయడంట?
ఏం చేయడంట? బాధ పెట్టాడంట దేవుడు. ఎప్పుడు దేవుడు హృదయపూర్వకంగా ఒక వ్యక్తికి విచారం కూడా పెట్టాడంట. అండర్లైన్ చేస్తున్నారు మాట ఒకసారి చూడండి, మరొకసారి. హృదయపూర్వకముగా సరే మీకు అర్థం కోసం 32. ఒకవేళ ఆయన బాధ పెట్టినా తన కృపా సమృద్ధిని బట్టి ఏం చేస్తాడంట? జాగ్రత్త. ఒకవేళ మన దేవుని మాట వినకపోతే, ఆయన మాటకు లోబడకపోతే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడంట? బాధ పెడతాడు. ఒకవేళ బాధ పెట్టినా ఏం చేస్తాడంట? జాలి పడతాడంట. ఇప్పుడు ఎంత జాలిపడే దేవుడు, హృదయపూర్వకంగా విచారమైన బాధ ఎన్నో కలుగు చేయకుండా ఉన్న దేవుడు నీకు నాకు గొప్ప సన్నిధి సహవాసం ఇస్తే నీవు నేను ఏం చేస్తున్నావు తెలుసా? ఎవరికి చోటిస్తున్నామంట? అండి అపవాదికి చోటిస్తున్నామంట. ఆత్మీయ జీవితం జ్ఞాపకం చేసుకోండి. ఏ వ్యక్తి అయితే అపవాదికి చోటిస్తాడో ఆ వ్యక్తి యొక్క జీవితం పతనం మొదలైపోయింది. ఆ వ్యక్తి యొక్క జీవితం ఏమైపోయిందంట? పతనం అనేది మొదలైంది. కారణం ఏంటి సార్? ఎవరికి చోటిస్తున్నాం మనం? ఎవరు చోటిస్తున్నాము? బైబిల్లో కొన్ని సంగతులు చూపిస్తాను. తర్వాత ఉదాహరణలో కూడా ఎవరు వారి జీవితంలో అపవాది వ్యక్తికి చోటిస్తే వారు ఏ విధంగా నశించిపోయారో కొన్ని సంగతులు చూద్దాం. మొదటిగా యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు అంటాడు 31వ అధ్యాయము 30వ వచనం చూడండి. చాలా చక్కని మాట రాశాడు యోబు. యోబు గ్రంథము 31:30. నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణమును నేను శిక్షించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు. ఏం చేయలేదంటే అండి? పాపం చేయడానికంట యోబు అంటాడు తన నోటిని ఏం చేయలేదంట? చోటి లేదంట. వచ్చారు స్నేహితులు, వచ్చారు ఎన్నో మాటలు అన్నారండి. వచ్చారు బంధుమిత్రులు ఎన్నో మాటలు అన్నారు. కానీ తన నోటికి ఏం లేదంట? చోటిచ్చాడు, చోటు ఇవ్వలేదా? మీరు మాట్లాడాలి. కష్టం వచ్చిందా, కష్టం రాలేదా? మాట్లాడాలి. కష్టం వచ్చిందా, కష్టం రాలేదా? వచ్చింది. ఎంత కష్టం వచ్చింది? చాలాసార్లు చెప్పాను మీకు. ఒక ఉంది, అయ్యా నాకు యోబు అంత శ్రమలు వచ్చినాయండి నాకు అంటుంది. యోబుకు వచ్చినంత బాధలు వచ్చినాయండి నాకు అంటుంది. యోబుకు వచ్చినంత కష్టాలు వచ్చినాయి అంటుంది. ఒకసారి పళ్ళు చూపించమ్మా అన్న. ఏం చూపించమన్నా? పళ్ళు చూపించమన్నా అమ్మ. నేను కొంచెం సరదాగా మాట్లాడుతాను విశ్వాసంతో కూడా. కారణం ఏంటంటే కొంచెం వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో తెలుసుకోవడం కోసం. భలేవయ్యా ఊరుకో అమ్మ. మరి యోబుకు వచ్చినంత కష్టం వస్తే యోబు కంట పంటి మీద చిగురు తప్ప ఇంకా శరీరంలో ఎక్కడా లేదంట. మరి నీకు శరీరం మొత్తం ఉంది కదా, మరి యోబుకు వచ్చినంత కష్టాలు వస్తే యోగుతో పోల్చుకున్నావు నువ్వు అన్న. అంటే కొన్నిసార్లు మనకి ఆత్మీయ జీవితం మనం చేస్తుంది తెలుసా? ఎవరెవరితో పోల్చుకుంటాం. ఎవరెవరితో పోల్చుకొని వాళ్ళ కష్టం వచ్చింది కదా నాకెందుకు రాదా, వాళ్ళ కష్టం వచ్చింది కదా నాకెందుకు వచ్చింది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా నాకెందుకు వచ్చిందని చెప్పేసి ఇతరుల మీద ఎప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? ఎడుతూ ఉంటాం. యోగుకి అంత కష్టం వచ్చినా అంత శ్రమ వచ్చినా దేవుణ్ణి ఎక్కడ నిందించకుండా తన నోటికి ఏమన్నదంటే అండి, చదవంటాడు అక్కడ, చదవండి ఒకసారి. నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణమును నేను శిక్షించలేదు, పాపం చేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు. పాపం చేయడానికంట తన నోటికి అంటే ఏం చేయలేదంట? అసలు చోటు ఇవ్వలేదంట. ఇంకా చోటు ఏం చేయలేదంట? ఇవ్వలేదంట. చాలా మనకి ఆత్మీయ జీవితం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం అన్నిటికీ చోటు ఇస్తాం, కానీ దేవునికి మాత్రం ఏమో తెలుసా? చోటు. అందుకని బైబిల్లో మాట ఉంది, మాట్లాడటానికి ఏం చేయాలంట? మాట్లాడటానికి ఏం చేసుకోవాలంట? నిదానించాలంట. మాట్లాడటానికి ఏం చేసుకోవాలంట? నిదానించాలి. కానీ యోబు అంటాడు ఇక్కడ నా నోటికి నేను చోటు ఇవ్వలేదు. ఒకవేళ చోటు ఇస్తే కనుక యోబుకి ఇచ్చిన దేవుడి క్వాలిఫికేషన్ అన్నీ ఏమైపోయాయి? యోబు గ్రంథం 1వ అధ్యాయం ప్రకారము యోబుకి ఇచ్చిన ఆ యొక్క క్వాలిఫికేషన్స్ అన్ని ఏమైపోయాయండి? యోబు యథార్థవంతుడు, యోబు నీతిపరుడు, ఊజు దేశంలో అలాంటి వాళ్ళు లేడని చెప్పిన దేవుడు ఏమనేవాడు? కాబట్టి దేవుడు యోబుకి ఇచ్చిన క్వాలిఫికేషన్స్ అలాగే వచ్చేసాడు. కారణం ఏంటి తెలుసా? యోబు అంట ఎంత శ్రమ వచ్చినా ఎంత విపత్కరమైన పరిస్థితి వచ్చినా తన నోటికి ఏం చేయలేదంట? చోటు ఇయ్యలేదంట. మరి మనము మన ఆత్మీయ జీవితంలో అపవాదికి ఏ సందర్భాల్లో మనం చోటిస్తున్నాం?
దేవుని పిల్లలు చెప్పుకుంటున్నాం, దేవుని ఎరిగిన వారని చెప్పుకుంటున్నాం. కానీ ఎన్నిసార్లు మనకి ఆత్మీయ జీవితంలో అపవాదైన సాతానికి మనం చోటిస్తున్నాము? మనకి ఆత్మీయ జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్నిసార్లు చోటిస్తున్నాం? యోగును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోగు అంటాడు అక్కడ, పాపం చేయటకు నా నోటిని నేను ఏం చేసుకోవట్లేదు, చోటిని లేదంట. అంత మాత్రమే చూడ ఒకసారి మరొక మాట, రోమేలు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమేలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ఈ మార్గం నేను చదివేటప్పుడు నేను కూడా ఒకసారి పరీక్షించుకున్నాను. శ్రమ వచ్చినప్పుడు లేకపోతే బలహీనత వచ్చినప్పుడు అనుకున్నాను, ప్రభా ఏంటి ప్రభా నాకే ఎందుకు వస్తుంది అనుకున్న ఫస్ట్లో. తర్వాత అనిపించింది మొత్తానికి దేవుడు అనుమతించాడు అంతే. అనుమతిస్తూ మాత్రమే కాదు, ఆయన ఒక మాట అన్నాడు, నా కృప నీకు చాలు. ఆయన కృప ఉంది. వచ్చిన బలహీనతల్లో ఈరోజు బాగుంది, రేపు మళ్ళీ నొప్పి రావచ్చు, రేపు మళ్ళీ బాగుండొచ్చు, ఎల్లుండి మళ్ళీ నొప్పి రావచ్చు. కానీ ఇది శారీరకంగా బలహీనత వస్తూ ఉంటుంది. కానీ దేవుని కృప మాత్రం మనల్ని ఏం చేయదంట, విడిచిపెట్టదు. అందుకని అపోస్తలుడు పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం 20వ వచనం చెప్తాడు అక్కడ, దేనికి చోటు లేదంట. చదవంటాడు అక్కడ, మరియు వారు తమ మనస్సులో ఏం చేయలేదంటే దేవునికి అంట చోటు లేదంటండి. ఎంతగా దేవుడు ప్రేమిస్తూ తన కృపగల హస్తాల కింద కాపాడుతూ భద్రపరుస్తున్న దేవాది దేవుడికి వారి జీవితంలో వారు ఏం వెళ్ళదంట, చోటు లేదంట. మరొకసారి 1వ అధ్యాయము 28వ వచనం, మరియు తమ మనస్సులో ఇప్పుడు కూడా విశ్వాసంగా చెప్పబడే మనము, దేవుని ఎరిగిన మనం కూడా దేవుని యొక్క వాక్యానికి మనం ఏం చేసుకోవట్లేదు తెలుసా, చోటు. లోకములన్నిటికీ చోటిస్తాం కానీ దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని యొక్క వాక్యానికి మనం ఏం చేసుకోవట్లేదు తెలుసా, చోటు. దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఎప్పుడైతే మనం దేవునికి చోటిస్తామో దేవుడు అంట పరలోక రాజ్యం మనకు చోటిస్తాడంట. ఇది బాగా గుర్తుంచుకోండి. ఏ వ్యక్తి అయితే దేవుడికి చోటిస్తాడో ఆ వ్యక్తికి దేవుడు పరలోక రాజ్యంలో ఏమిస్తాడు తెలుసా, ఏమిస్తాడు, చోటిస్తాడు. లేకపోతే చోటు ఇవ్వడు. నువ్వు ఆయనకి స్థలం ఇస్తే ఆయన నీకు స్థలం ఇస్తాడు. నువ్వు ఆయనకి ప్రాధాన్యత ఇస్తే ఆయన నీకు ప్రాధాన్యత ఇస్తాడు. నువ్వు ఆయన కనపరిస్తే ఆయన నీకు కనపరుస్తాడు. నువ్వు ఆయనకి చోటు ఇవ్వకపోతే ఆయన పొరపాటు కూడా నీకు ఏమో తెలుసా, చోటు. నీవెవరో వాళ్ళందరూ గొప్పలేకండి, నీ నామం పేరు అద్భుతాలు చేసేమన్నారు కదండి, నీ నామం పేరు దెయ్యాలు కలగొట్టేమన్నారు, వాళ్ళందరూ గొప్పలే. కానీ దేవుడి దగ్గరికి వచ్చేవాడు దేవుడు ఏమన్నా తెలుసా, మీరెవరో, ఏ ప్రభువా నీకోసం నీ పేరే ఉపయోగించింది, నీ పేరే కదా నేను ఉపయోగించింది అన్నారు. కానీ మీరెవరో కూడా నాకు చోటు వల్ల దేవుడికి వాళ్ళు ఆర్భాటాలకి హంగులకి వాళ్ళ చోటిచ్చారు. కానీ దేవునికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క స్థానానికి వాళ్ళు ఏం చేసుకోలేకపోయారంటే చోటు ఇవ్వలేకపోయారు. అని దేవుని యొక్క వాక్యం వస్తుంది. మరియు వారు తమ మనస్సులో ఏం చేయలేదంట, దేవునికి చోటు ఇవ్వనకపోయి కనుక చెయ్యరాని కార్యములు చేయటానికి దేవుడు వారికి ఏమి ఇచ్చాడంట అండి, భ్రష్ట మనసు ఇచ్చేసాడంట. దేవుడికి చోటు ఇవ్వకపోతే లోపల ఏమొచ్చేసి తెలుసా, భ్రష్ట మనసు వచ్చిందంట. దేవునికి స్థానం ఇవ్వకపోతే ఒక వ్యక్తి జీవితంలో ఏమొచ్చింది తెలుసా, భ్రష్ట మనసు వచ్చింది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే లోకంలో అన్నిటికీ స్థానం ఇస్తారు, అన్నిటికీ విలువిస్తారు, అన్నిటికీ గౌరవిస్తారు. దేవుని దగ్గరికి వచ్చే పాటికి మాత్రము దేవుడికి చోటు పెట్టాడు. ఒకసారి అక్కడ మీటింగ్కి వెళ్ళాను, మమ్మల్ని ఏమో 7కి పిలిచారు. 7కి పిలిస్తే మేము 5:30 కూర్చున్నాం. అప్పటికి ఇంకా రాలా, 7:30 8కి వస్తారు. ఒక్కొక్కరు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు వస్తారు, ఒక పాట పాడతారు కూర్చుంటారు, వస్తారు ఒక పాట పాడతారు కూర్చుంటారు. ఇలా 10:30 దాకా పాటలు పాడతారండి. ఎన్నింటికి మొదలెట్టింది, 7:30కి మొదలెట్టారు, 10:30 దాకా పాటలు పాడుతున్నారు. పాడి చివరికి పాస్టర్ గారు వచ్చారు మా మధ్యలోనికి. దూర ప్రదేశం నుంచి, దూర ప్రాంతం నుంచి గొప్ప దైవజనులు అది ఇది అని చెప్పి సమయం సందర్భం లేదు కాబట్టి, మరి బస్సులు కూడా కొంచెం అనుకూలం లేదు కాబట్టి ఒక 10-15 నిమిషాలు వాకింగ్ చెప్పడానికి. ఎంతసేపు చెప్పాలండి, 10-15 నిమిషాలు ఏం చేయాలంట, వాకింగ్ చెప్పాలి. 10-15 నిమిషాలు వాకింగ్ చెప్పగలమండి, చెప్పగలమా, మాట్లాడాలి, చెప్పగలమా? ఇప్పుడు ఎంతకి సమయం ఇచ్చారు వాళ్ళు, ఎంతకి సమయం ఇచ్చారు? పాటలు పాడతానికి పాడినందుకు అంతసేపు దరిదాపు 7:30 మొదలెట్టిన వాళ్ళు 9:45 దాకా పాటలు పాడిన వాళ్ళు 11కి వాక్యం ఇచ్చి
బస్సులు లేవంటే బస్సులు ఉంటాయి. అప్పుడు 11కి బస్సులు ఉంటాయండి, 11కి ఆటోలు ఉన్నాయా? ఉండవు. మరి అప్పుడు సమయం ఇస్తే వాక్యం ఏం చెప్తారు? ఇంకా నాకు ఒక మాట అర్థమైంది ఏంటంటే, అన్నిటికీ చోటిస్తారు, అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తారు, కానీ వాక్యం దగ్గరికి వచ్చే పాటికి మాత్రము మనుషులకి ఏమవుతుంది తెలుసా? దేవుని యొక్క వాక్యానికి చోటు, వాక్యానికి చోటిస్తే అవి ఆశీర్వదించుకుంటారు. ఎందుకు తెలుసా? ఆ వాక్యమే మనల్ని ఏం చేసిందంట? బ్రతికించింది. దేవుని యొక్క వాక్యం వస్తుంది. దేవుడు అంటే వీళ్ళకి ఏం చేశాడంటే తెలుసా? భ్రష్ట హృదయము లేదా భ్రష్ట మనసు ఇచ్చేసాడంట. ఎందుకు? మీరు దేవునికి ఏం వెళ్ళదంట? చూడండి, మరొక మాట చూడండి. అదే 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. రోమా 12:19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు ఏం చేసుకోవాలంట? చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడింది కదా. దేనికి చోటు ఇవ్వాలి తెలుసా? దేవుని ఉగ్రతకు ఏం చేసుకోవాలంటే చోటు. దేవుని యొక్క ఉగ్రతకు ఏం చేసుకోవాలంట? చోటు ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఇప్పుడు రండి, చోటు ఇస్తే ఏమైంది? దేవునికి చోటు ఇస్తే ఏమైంది? దేవునికి చోటు ఇవ్వకపోతే ఏమైంది? చోటు ఇచ్చిన వాళ్ళు ఏమయ్యారు? చోటు ఇవ్వని వాళ్ళు ఏమయ్యారు? ఇవి దేవుని యొక్క వాక్యంలో క్లుప్తంగా కొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి సంగతి చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం. ఇక్కడ మనకి కొంతమంది కనబడతారు, వాళ్ళు ఎవరో చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 13, 14 వచనాలు. 13, 14 అంటారు అక్కడ. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మల్ని పంపినని చెప్పగా లోతు బయటకు వెళ్ళి తమ కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తమ అల్లులతో మాట్లాడి, లేండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణాన్ని నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. దేవుడు ఇక్కడ ఒక సందర్భం జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఆ పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని ఏం చేయాలనుకున్నాడండి? నాశనం చేయాలనుకున్నాడు. నాశనం చేయాలనుకుని లోతుకు చెప్పాడు. ఏమని చెప్పాడు? లోతు, నేను ఈ పట్టణాన్ని ఏం చేస్తాను? నాశనం చేస్తాను. నువ్వు, నీ భార్య, నీ కూతుర్లు, నువ్వు అల్లుళ్ళు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మీరేం చేయండి? రండి, ఈ చోటు విడిచిపెట్టి రండి అని చెప్పాడండి దేవుడు. ఏం చెప్పాడండి? ఈ చోటు విడిచిపెట్టి వెళ్ళండి అని చెప్పాడు. కొన్నిసార్లు కూర్చున్న చోట కొంతమంది కథలు రాస్తారు. కూర్చున్న చోట ఏం చేయరు? కథలు. ఆ చోటే అచ్చి వచ్చిందంటారు, లేకపోతే ఆ ప్రాంతమే, లేకపోతే ఆ ప్రదేశం ఎలా ఉంటుందంటే వాళ్ళకి అచ్చి వచ్చిందంటారు. అందుకని అచ్చి వచ్చిన వాళ్ళు ఏమంటారంటే అచ్చి వచ్చిన ఆంబోతు అంటారు. అదే మీకు అచ్చి వచ్చింది అనే మాట ఎప్పుడైతే ఉపయోగిస్తారో దాని అర్థం ఏంటంటే వాళ్ళు అచ్చి వచ్చిన ఆంబోతు అని అర్థం. ఎందుకు తెలుసా? వీళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి, ఆ వస్తువులకి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది మాకు వచ్చి వచ్చిందండి, దీన్ని మేము తీయం, ఇది మాకు వచ్చి వచ్చిందని చెప్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారంటే దేవుడు చెప్పాడు ఇక్కడ, ఏమన్నాడు? ఈ పట్టణాన్ని ఏం చేస్తాను? నాశనం చేస్తా అని చెప్పాడు. ఇది అనేక సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నాం. నాశనం చేస్తా అని చెప్పాడు. నాశనం చేస్తాను లెగండరా బాబు అంటే లెగిసారండి వీళ్ళు? లెగిసారా? దేవుడు అంట వాళ్ళు చేతులు పెట్టుకుని లాక్కొచ్చాడంట. దేవుడు ఏం చేశాడంట? చేయబట్టుకుని లాక్కొచ్చాడంట. చూడండి మాట అక్కడ చదవండి ఒకసారి. 16 వచ్చినట్టాడంట. అతను తడవు చేసాను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపట్టు వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమారుల చేతుల్లో పట్టుకొని వెలుగులోకి తీసుకుని వచ్చి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి! అపవాదికి చోటు మాకండి రా బాబు, మిమ్మల్ని నాశనం చేస్తాడు అంటే మేము రాము ఇక్కడే ఉంటామని కూర్చున్నారు, తెస్టేసి కూర్చున్నారు. ఇప్పుడు దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే చెయ్యి పట్టుకుని బయటకు లాక్కొచ్చాడండి. వారి చేతులు పట్టుకుని ఏం చేశాడంట? ఆ పట్టణం నుంచి బయటకు లాక్కొచ్చాడంట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన! కారణం ఏంటి తెలుసా?
ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో వాళ్ళు ఏమవ్వకూడదంటే వాళ్ళకి నాశనము కాకూడదు, ఆ పట్టణంలో వాళ్ళు నశించుకోకూడదని చెప్పి దేవుడు వాళ్ళ మీద ప్రేమ చూపించాడు కాబట్టి చేతులు పట్టుకుని లాక్కొచ్చాడండి. కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని వాక్యం ద్వారా గద్దించిన, మనం చేయబెట్టుకుని బయటికి లాక్కొచ్చినా మనం ఏం చేస్తాం తెలుసా? లేదు మేము అక్కడికి వెళ్తాం. ఎంత ప్రార్థన చేస్తామో, ఎంత ఉపవాసం ఉంటామో, ప్రభువుల్లో ఎంత చేస్తామో, ఇతరులకు దేవుని సువార్త ఎంత చెప్తామో అన్నీ బాగానే ఉంటాయి. కానీ చేసే ఏదో పనులు మాత్రం మళ్ళీ మావాలి, చేసే పనికి మాలి పనులు మాత్రం మావాలి. విన్నారా? అంటే అపవాదికి మాత్రం ఏం చేస్తారు తెలుసా? చూపిస్తారు. దేవుని వాక్యం వస్తుంది. మొదటిగా మనకు కనబడుతున్న వ్యక్తులు ఎవరయ్యా అంటే ఎవరండి? లోతు కుటుంబం. ఎవరు మనకు కనబడుతుంది? మొదటిగా లోతు కుటుంబం. దేవుడు చెప్తాడు, ఈ చోటు విడిచిపెట్టి రండి. ఏమంటాడు అక్కడ? ఈ చోటు విడిచిపెట్టి రండి. దేవుని యొక్క వాక్యం వస్తుంది. మరొక మాట చోటు ఒకసారి దేవుడు అంట ఎప్పుడైతే ఆ చోటు విడిచిపెట్టి వస్తామో మన పాదాల కంట ఆయన ఏం చేస్తాడు చూడండి ఒకసారి. 2 సమూయేలు 22 అధ్యాయం. దేవుడు చెప్పినట్టు ఆ చోటు విడిచి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చూడండి. 2 సమూయేలు 22 అధ్యాయం. 2 సమూయేలు 22 అధ్యాయం 37వ వచనం. 2 సమూయేలు 22:37. నా పాదములకు చోటు ఏం చేస్తాడంటే ఆయన? విశాలపరుస్తాడు. నా చీల మండలు వెనకలేదు. నా పాదములకు చోటు ఆయన ఏం చేస్తాడు తెలుసా? విశాలపరుస్తాడు. దేవుడు విశాలపరిచేవాడు. దేనికి? మన పాదములకు చోటు ఏం చేస్తాడు తెలుసా? అదే బైబిల్లో మాట ఉంది, నా ఎందుకు రండి అప్పుడు నేను ఎందుకు. యాకోబు రాసిన పత్రికలో ఉంది కదా, చదువుతారా మాట ఒకసారి. 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎన్నో వచ్చింది? 2వ అధ్యాయం. 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఆ చోటు విడిచిపెట్టి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో అప్పుడు దేవుడు మనతో వస్తాడు. ఎప్పుడైతే ఆ ప్రదేశం నుంచి లోతు కుటుంబం బయటకు వచ్చారో లోతు కుటుంబం ఆశీర్వదించబడడం మొదలైందండి. లోతు కుటుంబము ఏం చేయబడింది తెలుసా? ఆశీర్వదించబడడం మొదలైంది. కారణం ఏంటి తెలుసా? ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథము. దేవుడి గురించి దావీదు చెప్తాడు. దేవుడి దగ్గర అంట దీనికి చోటు లేదంట. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ యొక్క ఏమి లేదు, చోటు లేదు. దేవుడికి అంట చెడుతనము దేవుడి దగ్గర ఏమి లేదంట, చోటు లేదు. ఆయన దగ్గర చెడుతనం దగ్గర చోటు లేదు. దేవుడికంట చెడుతనం దగ్గర చోటు అనేది లేదు. కారణం ఏంటి? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన. కాబట్టి ఆయన దగ్గర ఏముండదంట? ఏ విషయంలో చోటు ఉండదంట అండి? చెడుతనానికి ఏముండదంట? చోటు ఉండదంట. చోటు ఉండదు ఆయన దగ్గర. మరి మనుషులుగా కూడా మనకు దేంట్లో చోటు ఉంది? ఏ విషయాల్లో చోటు ఉంటుంది? లోకం మనం చూసినట్లయితే అన్ని విషయాలు మనకు చోటు ఉంటుందండి. అన్ని విషయాలు మనకు చోటు ఉండదు. అన్ని విషయాలు మనము దేవుని కన్నా ఎక్కువ లోకంలో ఉన్న వాటికి చోటు ఉండదు. దేవుని కన్నా ఎక్కువ లోకంలో ఉన్న వాటికి ఎక్కువ మనకు చోటు ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చే వాటికి మాత్రము మనకి ఏమాత్రం కూడా ఏమన్నా తెలుసా? చోటు ఉంది. దేవుని యొక్క వాక్యం వస్తుంది. లోకంలో ఉన్న వాటి లోకం దాని యొక్క ఆశలు ఏమైపోతాయి అంట? గతించిపోతాయి. కానీ దేవుని యొక్క చిత్తం జయించువాడే నిరంతరం ఏమవుతాడంట? జీవిస్తాడు. దేవుని యొక్క వాక్యం వస్తుంది. దేవుని యొక్క వాక్యం వస్తుంది. అందుకని దావీదు జ్ఞాపకం చేస్తాడు. 5వ అధ్యాయం 4వ వచనం అక్కడ, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ యొద్ద ఏం లేదంట. అందుకని ఈ మాట రాశాడు అనుకోండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం అన్నట్టు అపవాదికి మీరు ఏం చేయండి అంటాడు ఆయన? చోటు. ఒక్కసారి మనం ఏ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, వ్యక్తిగత విషయంలో కావచ్చు, శారీరక విషయంలో కావచ్చు, అపవాదికి చోటు ఇస్తే వాడి పెత్తనం ఉంటుంది మన దగ్గర. వాడే పెత్తనం చేస్తాడు అపవాదికి చోటు ఇస్తే. అవునంటారు కాదంటారు? అపవాదికి చోటు ఇస్తే వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడే హయ్యర్ అథారిటీగా ఉంటాడు.
మొన్న మధ్య చూసే మనం ఆఫ్ఘనిస్తాన్ అంతా బాగుంది. ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ అంతా బాగుంది, ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఆ యొక్క సేన అంతా బాగుంది. కానీ కొంచెం చోటిచ్చారు అలాగంతే. చొచ్చుకొచ్చేసాడు ఒక పట్టణం నుంచి మరొక పట్టణం, ఒక పట్టణం నుంచి మరొక పట్టణం, చొచ్చుకొచ్చేసి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దేశం మొత్తం ఏం చేసేది తెలుసా? ఏం చేసేది? ఆక్రమించేసుకున్నారండి. ఆక్రమించుకోవడమే కాదు, ఇప్పుడు వారి కిందకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రతి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. నిన్న చూసాం, వాళ్ళకంట తాలిబాన్లకంట అన్నం కూర వండమని చెప్పారంటండి. వండారంట ఆడవాళ్ళు, టేస్ట్ బాగోలేదంట. ఇంట్లో పెట్టేసి తగలేసారు, కాల్చేసారు ఇంట్లో పెట్టేసి. విన్నారా? ఒక కూరగాయల మార్కెట్కి వచ్చిందంట, బయటికి టైట్ జీన్స్ ప్యాంట్ వేసి టీషర్ట్ వేసి బురకాయ వేసుకొని వచ్చిందంట. కొంచెం మాస్క్ మాస్క్ అన్నాయండి, ఇది వాళ్ళు వేసుకున్న బురక ఉంటుంది కదా, కొంచెం పక్కకు తొలగిందంట, కాల్చేసేది. అంత తీవ్రంగా క్రూరంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆఫ్ఘనిస్తాన్ దేశం మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్తున్నారండి. నిజంగా చెప్పాలంటే నిజంగా మనం అదృష్టవంతులు, నిజంగా మనము అదృష్టవంతులము. దేవుడు మనకి ఇచ్చిన ఒక భాగ్యము భారతదేశంలో మనం పుట్టించినందుకు. భారతదేశంలో మనం పుట్టించినందుకు నిజంగా మనం గర్వపడాలి, నిజంగా మనము దేవుడిని స్తుతించాలి. కారణం ఏంటి తెలుసా? ఇంత స్వేచ్ఛ ఏ దేశంలో లేదండి. ఇంత స్వేచ్ఛ ఏ దేశంలో కూడా లేదు. వార్తలు మీరు చూడండి ఒకసారి, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో. పసిపిల్లలని విమానాశ్రయాలకు ఇస్త్రేస్తున్నారు, తీసుకెళ్ళిపోండి, మమ్మల్ని కాల్ చేసినా పర్లేదు కానీ మా పిల్లలు మాత్రం కాల్చమాకండి, మా పిల్లలు మాత్రం బతికించండి అని చెప్పేసి. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఏం చేశారంటే అపవాదికి ఏం చేశారు? చూపించారు. కొంచెం జాడిచ్చారు, కొంచెం జాగిచ్చారు, వాళ్ళు కొంచెం జాడిచ్చారు, ఆక్రమించేసారు. అయితే మన ఆత్మ జీవితంలో మనం కూడా అపవాదిని సాతానికి కనుక చోటిస్తే ఆటోమేటిక్గా వచ్చి మొత్తం వాళ్ళ ఏలుబడి చేస్తారు. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది, చెడుతనములకు నీ యొక్క ఏడు అంటాడైనా. మరొక మాట చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం. కీర్తనలు 18:36. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీల మండలములు ఏమవ్వాలో తెలుసా? వెనకలేదు. కారణం ఏంటి? నీవు నా పాదాలకు ఏం చేసావు? చోటు విశాలపరిచావు. నా పాదాలకు నువ్వేం చేసావు? చోటు అనేది ఏం చేసావంట? విశాలపరిచావు. నువ్వే ఉండి చోటు ఇచ్చావు కాబట్టి నా చీలి మండలం ఏమవ్వలేదంటండి? వెనకలేదండి. కారణం ఏంటి తెలుసా? దేవుడు కనుక ఒక వ్యక్తికి చోటు ఇస్తే ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు. ఏ వ్యక్తికి అయితే దేవుడు కనుక చోటు ఇవ్వకపోతే, బైబిల్ ఒక మాట ఉంది, కొత్త నిబంధనలో ఒక మాట రాయబడింది. శిష్యులు అందరూ మాట్లాడుకున్నప్పుడు అంట, శిష్యుల్లో ఒక తల్లి వచ్చి, అయ్యా పరలోక రాజ్యంలో కుడిపార్శ్వందు నా కొడుకును కూడా కూర్చోబెట్టేయ్యా కదండి. ఏమంది? నా కొడుకును కూడా స్వార్థం. దేవుడు ఏమన్నా తెలుసా? వాస్తవంగా అందరికీ పరలోక రాజ్యంలో ఏముంది? చోటు ఉంది, వాళ్ళకి జాబ్ ఉంది. కానీ ఏమనుకున్న ఆశ తెలుసా? అంతమందిలో నా కొడుక్కి ఏం చేయాలి? నీ కుడి పక్కన ఏముండాలంట? చోటు ప్రభు అని అడిగిందండి. ఆశ ఉండొచ్చు, కానీ ఏముండకూడదంట? అత్యాశ, ధనాశం. చోటు ఇవ్వమని అడగచ్చు, కానీ అయ్యా నీ పక్కనే. మరి మిగిలిన అందరు పిచ్చోళ్ళ ఏమండి? మిగిలిన అందరూ ఏమైపోవాలి? మరి వాళ్ళు దేవుడిని వెంబడిస్తున్నారు, వాళ్ళు దేవుడి చిత్తానుసారంగా జీవిస్తున్నారు, వాళ్ళు దేవుడిని వారి యొక్క ఆజ్ఞల ప్రకారం అనుసరిస్తున్నారు. కానీ మరి ఏ ఒక్కడికి ప్రాధాన్యత ఇస్తే దేవుడు ఒక మాట అంటాడు, అది నా చిత్తంలో లేదు. ఆలోచన మనకు ఆత్మ జీవితంలో దేవుని యొక్క వాక్యం వస్తుంది, నా పాదములకు చోటు ఏం చేసావు? నువ్వు విశాలపరిచావా? నా చీల మండలం ఏమవలేదంట? వెనకలేదు. మరొక మాట చూడండి ఒకసారి, కీర్తనలు 81వ అధ్యాయం, కీర్తనలు 81వ అధ్యాయం 7వ వచనం. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించాను, ఉరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరం ఇచ్చింది. దేవుడు మనకి ఎక్కడి నుంచి ఉత్తరం ఇచ్చేవాడట? ఉరుము దాగు చోటు నుండి దేవుడు మనకి ఏం చేసేవాడంట? ఉత్తరం ఇచ్చేవాడంట. దేవుని యొక్క వాక్యం వస్తుంది, ఆపత్కాలం అంతా నువ్వు మొరపెట్టగా
నేను నీకేం చేస్తున్నాను, విడిపిస్తాను. ఎలా విడిపిస్తాను తెలుసా? ఎక్కడ దాక్కున్నాడంటే ఆయన దాగు చోటు ఎక్కడంటే గురువు ఎక్కడి నుంచి తెలియదు. గురువుకి స్థలం అనేది లేదండి. ఏ దిక్కైన రావచ్చు, ఏ ప్రాంతం నుంచి రావచ్చు గురువు. ఇప్పుడు గురువు దాగు చోటు నుంచి ఆయన మనకి ఏం చేస్తాడంట, ఉత్తరం ఇస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఎఫెసీ 4 అధ్యాయం, ఎఫెసీ 4:27. ఇప్పుడు మనం 3 ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణ కన్నా మరి బైబిల్లో కొంతమంది వ్యక్తులు వాళ్ళు దేవునికి ఎలా చోటిచ్చారు, అపవాది అయిన వ్యక్తికి ఏ విధంగా చోటిచ్చారు, దేవునికి చోటిస్తే ఏమయ్యారు, అపవాదికి చోటిస్తే ఏమయ్యారు. దేవుని యొక్క వాక్యం నుంచి మరొక 3 చూపిస్తాను మీకు. చదువు ఒకసారి మళ్ళీ ఎఫెసీ 4:27. అపవాదికి చోటియకుడి, దొంగిలించి వాడికి మీద దొంగిలించక, అక్కరగలవానికి పంచిపెట్టకు ఏంటంట, మేలు కలుగు నిమిత్తము, వీలు కలుగు నిమిత్తము తమ చేతులతో ఏం చేసుకోవాలంటే మంచి పనులు చేయాలంట. కష్టపడకుండా ఏమొచ్చిందా? ఏమీ కాదు. చేతులతో ఏం చేయాలంట, చేతులతో ఏం చేసుకోవాలంట, కష్టపడాలి. దేవుని యొక్క వాక్యం వస్తుంది. కానీ మనం ఏం చేస్తుంది సార్, చేతులతో కష్టపడం కానీ అపవాదికి చోటిస్తాం. అంటే అర్థం ఏంటి? నేను పని చేయనిగా నాకేం చేయాలి, ఓరని పైనుంచి కింద పడిపోవాలి. దొంగడు అనుకున్నాడంట, ప్రభా నేను దొంగతనానికి వెళ్తున్నాను, ఎవరు పట్టుకోకుండా ఎవరు నన్ను చుట్టుకోకుండా ఉంటే నీకు కొట్టేసిన దాంట్లో 1016 ఇస్తానంట. ఏమన్నాడంట? 1016 ఇస్తానంట. ఎప్పుడు? ఇప్పుడు మీరు చెప్పాలి ఒకసారి. వాడు చేసిన ప్రార్థన మంచిదా తప్ప? ఆడి వరకు వాడు చేసిన ప్రార్థన కరెక్ట్ అడిగి, మన వరకు వాడు చేసిన ప్రార్థన ఏంటిది? తప్పు కదండి. ఏమని చేశాడు? ఏం లేదే దొంగతనం, కష్టపడకుండా ఉండడం కోసం కదా. అపవాదికి చోటిస్తున్నాడు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడు? పై నుంచి మళ్ళీ, ప్రభా నేను దొరకకుండా ఉంటే, ఎవరు నన్ను చూడకుండా ఉంటే నేను నీకేమిస్తా, నేను కొట్టేసిన దాంట్లో నీకేం చేస్తా? దర్శిభాగం అన్నమాట. ఏం చేస్తాడంట? దర్శిభాగం లాగా మరి ఏం చేస్తాడంట? 1016 మరొకసారి ఎఫెసీ 4:27. ఇప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా? ఎవరు చోటు ఇచ్చాడండి? అపవాదికి చోటు ఇచ్చాడు. ఇప్పుడు దొంగిలించేవాడు ఖచ్చితంగా దొరకకుండా ఉండడు, ఖచ్చితంగా దొరుకుతాడు. ఇప్పుడు దొరికాడు. ఇప్పుడు చివరికి ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నేను నీకేం ప్రార్థన చేశాను, నన్ను ఎవరు చూడకుండా ఉంటే, నన్ను ఎవరు పట్టుకోకుండా ఉంటే నీకు 1016 ఇస్తాను కదా. అంటే దేవుడు అన్నాడంట, అరే బాబు తప్పు నాది కాదు, నేను చూస్తానే ఉన్నాను, కానీ నువ్వు పైన కూర్చోబెట్టావే ఒకడు, దొంగతనం చేసినప్పుడు పైన కూర్చోబెట్టావే, వాడు నీకేం చేయాలా, ఎవడో వస్తున్నాడు రా బాబు చూస్తున్నాడని చెప్తేప్పుడు వెళ్ళలేదు కాబట్టి నువ్వు దొరికిపోయావురా అన్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు కూడా తెలివి ఏం చేశాడు? ఎవరు చేసుకున్న దానికి వాడని ఉంచడం. అందుకే దేవునికి వాక్యం వస్తుంది, అపవాదికి ఏం చేయకూడదంట, చోటు. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. మనం చూసినట్లు లోతు కుటుంబం ఏ విధంగా ఉన్నారో పాత నిబంధనలో కొంతమందిని చూపిస్తాను, కొత్త నిబంధనలో కొంతమంది చూపిస్తాను. వారు ఏ విధంగా చోటించి నష్టపోయారో దేవునికి వాక్యం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు. ఇది మనందరికీ తెలిసిన భాగమే. దీంట్లో కొన్ని వచనాలు చదవండి సార్. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజన్మల్లో ఇది నిజమా, దేని ఫలాలనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలంలో మేము తినవచ్చు, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అన్నాడు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏదైనా మీరు వాటి తినదినమున
మీ కళ్ళు తెరవండి. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై. నిజంగానే కళ్ళు తెరవండి. నిజంగానే ఏమైంది? కళ్ళు తెరవండి. ఇక్కడ చూసినట్లయితే మొదటిగా లోతును మనం చూసాం, లోతు కుటుంబాన్ని చూసాం. రెండోదిగా మనం చూసినట్లయితే ఆదాము అవ్వ కుటుంబం. ఆదాము అవ్వ వీళ్ళు ఎవరికి చోటు ఇచ్చారయ్యా అంటే, ఎవరికి చోటు ఇచ్చారండి? అపవాదికి చోటు ఇచ్చారు. ఎవరికి చోటు ఇచ్చారండి? అపవాదికి చోటు ఇచ్చారు. ఎప్పుడైతే అపవాదికి చోటు ఇచ్చారో ఆ కుటుంబం ఏమైపోయిందంటే నశించిపోయింది. అపవాదికి చోటు ఇవ్వడం వలన ఆ కుటుంబం ఏమైపోయిందంటే వారి కుటుంబం నుంచే శాపం అనేది వచ్చేసింది. వారి కుటుంబం నుండే పతనం అనేది మొదలైపోయింది. కారణం ఏంటి? ఎవరికి చోటు ఇచ్చారు వాళ్ళు? దేవుడు చెప్పాడు మీరు ఆ తోట ఫలాలను తినొచ్చుగా, దాన్ని తినొద్దని చెప్పాడు. బాగానే ఉంటుంది. మరి ఇప్పుడు ఏమైంది? అపవాది అడిగాడు. అపవాది అడిగినప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, చెప్పకుండా సైలెంట్గా ఉంటే సరిపోయేది. కానీ ఏం చేశారు? మొత్తం చెప్పింది చెప్పారు, చెప్పంది కూడా చెప్పారు. కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో, కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కూడా సేమ్ జరుగుతుంది. అపవాదికి చోటిస్తాం, ఏమి జరగదో జరిగినట్టు చెప్తాం, ఏమి జరగదని చెప్తాం. ఇప్పుడు ఎవరు చోటిస్తున్నాం? మనం ఎవరు చోటిస్తున్నామండి? అక్కడ ఏమీ జరగదు, అక్కడ ఏమి ఉండదు, అక్కడ చీమంత కూడా ఉండదు. కానీ అక్కడ ఏం చేస్తారు తెలుసా? కొంచెం ఉప్పు కారం వేసి, కొంచెం మసాలా వేసి ఏం చేస్తారు? ఏదో జరిగిపోయింది, ఏదో కొంపల మీదకి వచ్చిందని చెప్తారు. ఇంకా అంటే ఎవరికి చోటిస్తున్నారు? అక్కడ ఎవరికి చోటిస్తున్నారండి? మాట్లాడండి. ఎవరికి చోటిస్తున్నారు? అపవాదికి చోటిస్తున్నారు. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట తెలుసా? అపవాది అయిన సర్పం అంట ఎలాంటిది తెలుసా? అక్కడ రాయబడిన మాట బహు బహు చదవన మాట ఒకసారి. బహు అక్కడే రాయబడింది కదా. సర్పము ఎలాంటిదంట? 1వ వచనం రాయబడింది. సర్పము యుక్తి గలదై ఉందండి. ఎలాంటిదంట? యుక్తి అంటే అర్థం ఏంటి? తెలివి, జ్ఞానం కలిగింది. సర్పం తెలియదు కాబట్టి పైన చెలబడిపోయింది కదా. దేవదూతల్లో ఒక దూత, ప్రధాన దూత, దేవుని మాట మరి వినకుండా, దేవుని యొక్క ఆజ్ఞలు వినకుండా మన యెషయా గ్రంథంలో చూస్తాం. అక్కడ కూడా పైనుంచి పడిపోయి దేవుడి మీద నిందేస్తాం మొదలెట్టాడు అక్కడ. ఇప్పుడు అపవాదిని సాధన ఎక్కడున్నా, పాత నిబంధనలు ఆది కాండంలో కనబడినా, మరి పరలోకం నుంచి పైనుంచి కింద పడిపోయినా అపవాది కాబట్టి వాడు బాగా తెలియని వాడు. మనుషుడి కన్నా వాడికి ఏమంటుంది తెలుసా? ఎక్కువ తెలివి ఉండదు. అందుకని కొండ మీద ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు అపవాది ఒక మాట అంటాడు. ఏమంటాడండి? నీవు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమారుడు అని తెలియదు అపవాదికి తెలుసు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను నువ్వేం చేసుకుని నువ్వు మాట్లాడాలి. ఏం చేసుకోవాలి అంటే అపవాదికి తెలియదండి. యుక్తంగా ప్రవర్తించేది, యుక్తంగా మాట్లాడేది, యుక్తంగా నడిచేది ఏంటి అంటే అపవాది. ఈ లోకంలో ఉన్న వారు కూడా ఎలాంటి వారంటే, మన కుటుంబాలని నాశనం చేయాలన్నా, మన కుటుంబంలో పుల్లబెట్టాలన్నా అపవాది కలిగిన తంత్రం కలిగిన వారు, అపవాదిలాగా యుక్తం కలిగిన వారు భూలోకంలో మనతో పాటు చాలామంది ఉంటారు. మనతో పాటే చాలామంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, కాని దాన్ని ఉన్నదాన్ని ఏం చేస్తూ ఉంటారు తెలుసా? మన మీద స్థుతుతూ ఉంటారు. అది నిజమే అనుకొని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాం? ఏం చేస్తాం? అపవాదికి ఏం చేస్తున్నాము? చోటిస్తాం. ఇప్పుడు ఆదాము అవ్వ అపవాదికి చోటిచ్చాడు. ఇప్పుడు చోటు వచ్చినప్పుడు ఏమి తెలుసా? దేవుడు ఆ శ్రేష్టకరమైన ఆ ఫలాలతో కలిగిన ఆ కూడిన యొక్క ఫల తోట మధ్య నుంచి వాళ్ళని వెలగొట్టేసేసి ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఎక్కడ కూర్చోబెట్టాడు వాళ్ళని? ఎక్కడ పని చేపిస్తున్నాడు వాళ్ళని? చదువు ఒకసారి. ఎక్కడ పని చేపిస్తున్నాడు వాళ్ళని? అదే 3వ అధ్యాయం 23-24 వచ్చినారు. సరే 17 వచ్చి చదువు ఒకసారి. 17 వచ్చి ఆయన ఆదాముతో తింటివి కనుక నీ నిమిత్తము నేల ఏమైపోయిందంట? ఒకరి నిమిత్తము నేల మొత్తం ఏమైపోయింది తెలుసండి? క్షమించబడింది. దేవుని యొక్క వాక్యం వస్తుంది, నీ నిమిత్తము నీ కుటుంబం క్షమించబడకూడదు, నీ నిమిత్తము నీ ప్రాంతం క్షమించబడకూడదు,
నీ నిమిత్తము నీ సంఘం ఛేదించబడగలదు. దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఒకరి నిమిత్తము ఆ ప్రాంతం మొత్తం ఏమైపోయిందండి? ఆదాము అవ్వ చేసిన ఒకే ఒక తప్పు వలన ఆ పట్టణం మొత్తం ఏమైపోయిందండి? ఆ ప్రాంతం అంతా ఏమైపోయింది? ఆ నేల అంతా ఏమైపోయింది? మాట్లాడాలి, ఏమైపోయింది? శపించబడిపోయింది. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనకి ఆత్మీయ జీవితంలో మనం కూడా దేవుని మాటను ఎప్పుడైతే మనం తృణీకరించి ఆయన మాటకు చెవియకుండా ఆయన మాటకు లోపడకుండా మనం తప్పిపోతామో మన వలన ఏమైపోతుంది సార్? ఇతరులు కూడా నశించిపోతారు. మన వలన మన కుటుంబం కూడా పతనం అయిపోయింది. అది దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మొదటిగా ఆదాము అవ్వ ఏం చేశారు? అపవాదికి ఏం చేశారండి? చోటిచ్చారు. మొదటిగా లోతు కుటుంబము అపవాదికి చోటిచ్చారు. లోతు ఒక్కడే ఏం చేయబడ్డాడంట? కొత్త నిబంధనలు రాయబడింది కదా, చదువున మాట ఒకసారి. కొత్త నిబంధనలు రాయబడింది ఏంటంటే, బహు బాధించబడి ఏం చేయబడ్డాడంట? నీతిమంతుడైన లోతును దేవుడు ఏం చేశాడంట? తప్పించిన రాశాడంట. చదువున మాట ఒకసారి. కొత్త నిబంధనలు రాయబడిన మాట ఎన్నో వచనం అది? 2 పేతురు 2వ అధ్యాయము 7వ వచనం. 2 పేతురు 2:7. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును దేవుడు ఏం చేశాడంట? తప్పించాడండి. ఇప్పుడు చూడండి ఒకసారి. అందరూ నశించిపోయారు. లోతు భార్య వెళ్ళిపోయింది, లోతు అల్లుళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత లోతు కుమార్తెలు పతమైపోయారు. కానీ లోతు మాత్రం ఏమైపోయాడు తెలుసా? నీతిమంతుడిగా చేయబడ్డాడు. ఇప్పుడు రెండోది మనం చూస్తున్నాము. దేవుని యొక్క వాక్యం ప్రకారము ఆదాము అవ్వ అపవాదికి చోటిచ్చారు. వారి జీవితం నుంచి మొట్టమొదటి మరణం అనేది వచ్చేసింది. మొట్టమొదటి మరణం అనేది వచ్చేసింది. ఇక మూడో వ్యక్తిని చూద్దాం. మూడోదిగా అపవాదికి చూడటం వల్ల ఏమైంది? అపవాదికి చోటిస్తాం వల్ల ఏమైంది? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. మూడోదిగా మనకు కుటుంబం కనపడుతుంది. వారు అపవాదికి చోటు ఇవ్వడం వలన ఏమైంది? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనకు కనబడతా ఉన్నాయి. చదవండి. మనందరికీ బాగా పరిచయం ఉన్న మాటలు, అన్నీ తెలిసిన మాటలే. కానీ దీంట్లో నుంచి వారు ఎందుకు అపవాదికి చోటిచ్చారో చూద్దాం. అన్నియ మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మకు నువ్వు మోసపొచ్చినట్టు సాతాను. అంటే అర్థం ఏంటి? అపవాదికి ఏం చేశాడు ఇక్కడ? చోటిచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైతే అపవాదికి చోటిచ్చాడో కింద తర్వాత ఏమైంది? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే ఏం చేస్తున్నావు? నువ్వు అబద్ధం ఆడుతుందని వారితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికీ మిగిలిన భయం కలిగించాలని. ఇక్కడ కూడా మనకు ఒకటి కనబడుతున్నారు. మొదటిగానేమో లోతు కుటుంబం కనబడింది. రెండోదిగా ఆదాము అవ్వ కుటుంబం కనబడుతుంది. మూడోది కనబడుతుంది మనకి అననీయ సఫీర్. ఎవరండి వీళ్ళు? అననీయ సఫీర్. వీరు కూడా ఎవరికి చోటిచ్చారు? ఇక్కడ ఎవరికి చోటిచ్చారండి? అపవాదికి ఏం చేశారంట? చోటిచ్చేశారు. ఏ వ్యక్తి అయితే అపవాదికి చోటిస్తాడో ఆ వ్యక్తి వారికి కుటుంబము ఆత్మీయ జీవితంలో ఏమైపోయిందంటే పతనం మొదలైపోయింది. కొన్నిసార్లు మనకి ఆత్మీయ జీవితంలో భార్య భర్తలు బాగుంటారు, కానీ మూడోవాడు వచ్చి కూలబెడతాడు. ఎందుకంటే భార్య బలహీనమైన ఘటంగా భార్యనే పడుకుంటాడు.
వాళ్ళతో మాట్లాడటం, ఫోన్లు చేయటం, మెసేజ్లు పెడతాం, ఇలా వాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మంచిగా ఉన్న కుటుంబము ఏమైపోయింది? పతనం అయిపోయింది. కొంతమంది భర్తలు పట్టుకుంటారు, వారి కుటుంబము ఏమైపోతుంది? పతనం అనేది అయిపోతుంది. అపవాది కనుక మనం చోటిస్తే, అపవాదికి అప్పుడు దాకా వారి ఉంటే మంచిగా ఉంటారు, ఫ్యామిలీ బాగుంటుంది. కానీ ఎప్పుడైతే మూడో వాడు అత్తడే, వాడే సాతాను. మనుషులు అనుకుంటాం కానీ మనుషులే సాతాను. కుటుంబాలను ఏం చేస్తారు? కొత్త నిబంధనలు రాయబడింది కదా, కుటుంబాలను ఏం చేస్తారంట? నాశనం చేస్తారంట. వాళ్ళు బాగుపడరు, వాళ్ళ కుటుంబం బాగుపడదు, కానీ ఎవరు నాశనం చేస్తారు? మంచిగా ఉన్న కుటుంబాలని, ఆశీర్వదించబడుతున్న కుటుంబాలని, సంతోషంగా ఉన్న కుటుంబాలని, జీవితంలో మంచిగా యాత్రా జీవితంలో కొనసాగుతున్న కుటుంబాలని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? కుటుంబాలని పాడు చేసేస్తారు. అపవాదికి మనం చూపిస్తే దేవుని యొక్క వాక్యం వస్తుంది, కుటుంబం పతనం అయిపోతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది, మన కుటుంబంలోకి ఎవరిని ప్రవేశింపకూడదంట. మాట్లాడండి, ఎవరంట? ఇప్పుడు ఇద్దరు బాగున్నారు, అన్నయ్య సఫీరా. ఎన్నిసార్లు పొలం ఉన్నారు, ఎన్నిసార్లు అమ్ముకున్నారో తెలియదు. కానీ వీళ్ళ మధ్యలో ఒకడు వచ్చేసాడు. ఎవడాడు? అక్కడ రాయబడిన మాట అపవాది అని రాయబడింది కదండి. ఎవరు వచ్చాడు? అపవాది వచ్చాడు, మన భాషలో పెట్టేశాడు. ఏంటిది? పెట్టాడు రీడి అంటారు కదా. ఏంటిది? లైవ్ ఉంది కానీ చెప్పండి నా మాట. పెట్టాడు అంటారు. ఏంటిది? మీకు నోటికి వచ్చేసింది. పెట్టాడు అంటారు. ఏంటిది? అదనమాట. ఎప్పుడైతే అది డా పెట్టాడు అనుకోండి, ఏమైపోయింది? ఆ వాసన పోదప్పుడే. ఆ వాసన పోదు. విన్నారా? దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఇప్పుడు ఇది ఎరుగకే ఏం కూడా వచ్చింది. ఇప్పుడు వచ్చి ఏం చేసింది? చదవండి ఒకసారి. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినువారికి అందరికీ మిగులు భయం కలిగదు. అప్పుడు పడుచు వారు లేచి వారిని పడతో చుట్టి మోసుకుని పారిపోయిన తర్వాత ఇంచుమించు 3 గంటల సేపటికి, ఈ 3 గంటలు ఏం చేసింది అక్క? ఏమనుకుందో, ఏ మంచి కొనుక్కుందాం అనుకుందో, దాచిపెట్టుకున్న డబ్బుతో, లేకపోతే ఏ వంట పాత్రలు కొందాం అనుకుందో. ఇప్పుడు కాలంలో గ్రైండర్లు, మిక్సీలు ఉంటాయి కదా, అప్పుడు కాలంలో మరి ఏమున్నాయి, అవి కొనుక్కుందాం అనుకుందో, ఏమో తెలియదు. కానీ 3 గంటలు ఏం చేసిందేమా? ఏం చేసిందండి? 3 గంటలు ఆగింది అక్కడ. 3 గంటలు ఆగింది అక్కడ. ఎందుకు ఆగింది అనేది క్వశ్చన్ మార్క్ అక్కడ. 3 గంటలు మాత్రం ఆగింది. మొత్తానికి భర్త వెళ్ళాడు కదా, భర్త వచ్చేదాకా ఆగాలనుకుందేమో. మళ్ళీ ఇద్దరు కలిసి వెళ్తే మళ్ళీ ఒకరు ఎక్కడెక్కడ ఎంత ఒకేసారి తెలిసిపోయిద్దామో అని చెప్పేసి ఏం చేయాల? ఆయన కోసం ఆగింది ఏమో. మొత్తానికి అయితే 3 గంటల తర్వాత ఇంకా రాలేదేంటి అని చెప్పేసి వెళ్ళింది. మొత్తానికి అక్కడ పాస్టర్ గారు ఏమన్నా పని చెప్తున్నాడేమో, అన్నయ్యతో అనుకుందేమో. అందుకని 3 గంటలు అయిపోయింది, ఇంకా రాలేదనుకుని పాపం చూసి ఇప్పుడు వెళ్ళిందండి. వెళ్తుందో ఏమైపోయింది అక్కడ? వారి భార్య జరిగినది ఎరుగక లోపల వచ్చింది. సైలెంట్ అయిపోయింది అక్కడ. చచ్చిపోవడం అయిపోయింది, గొడవతో చుట్టం అయిపోయింది, తీసుకెళ్ళిపోవడం అయింది, పాతి పెట్టడం కూడా అయిపోయింది. ఎంత ఫాస్ట్ ఉన్నారు వాళ్ళ విశ్వాసులు. ఎంత ఫాస్ట్ ఉన్నారండి? ఎవరి విశ్వాసం వీళ్ళు? ఎవరి విశ్వాసం తెలిసింది? పేతురు విశ్వాసం. పేతురు విశ్వాసం చాలా ఫాస్ట్ ఉన్నారండి. అర్థమైపోయింది, పాతి పెడతం అయిపోయింది, తిరిగి మొత్తం కూడా మొదలెట్టారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అందుకు పేతురు ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును చెప్పాను. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిట్నే ఉన్నవి, వారు నిన్నును. ఎంత డైరెక్ట్గా చెప్పేసాడండి అంటే, నువ్వు కూడా పోవడానికి రెడీ అయిపో అని చెప్పేసాడు. అంతే కదా అర్థం? అంతే కదా. ఏమని చెప్తున్నాడు అక్కడ? ఆల్రెడీ పాతి పెట్టేసి వచ్చేసారు, నువ్వు కూడా రెడీ అయిపో అన్నది లేదో అక్కడ పడిపోయి ఆమె అయిపోయిందంట. చెప్పి ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అపవాదికి ఏం చేశారండి? వీళ్ళు చూపించారు. అపవాదికి ఏం చేశారంట? చూపించారు. మనకి ఆత్మీయ జీవితంలో ప్రభువులో చేసే మనము ఎన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో అపవాదికి చూపిస్తున్నాము.
అపవాదికి మనం ఎన్నిసార్లు చోటిచ్చాం? లోతు కుటుంబం చూసాం, ఆదాము అవ్వ కుటుంబం చూసాం, మూడవదిగా అననీయ సఫీరా కుటుంబం చూసాం. మరొక చూడండి ఒకసారి, మత్తయి సువార్త 9వ అధ్యాయం. దేవునికి ఎప్పుడైతే మనం చోటిస్తామో, చోటు అనే మాటకు అర్థం ఏంటంటే స్థలం అన్నమాట. దేవునికి ఎప్పుడైతే మనం చోటిస్తామో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఈ మాట చదువుకొని మనం ప్రభువులో చేరేద్దాం. ఏ కుటుంబం అయితే ప్రభు యేసుక్రీస్తు వారికి చోటిస్తుందో ఆ కుటుంబము ఆశీర్వదించబడింది. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను ఏం చేశారంట? అపహసించింది. ఇక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఒక చిన్న చచ్చిపోయింది, ఇంట్లో ఉంది. ప్రభు యేసుక్రీస్తు వారిని పిలిచారు. యేసుక్రీస్తు వారు ఆ ప్రదేశం నుంచి వచ్చాడు. ఇల్లంతా ఏమైపోయిందంట? ఆ మనుషులతో నిండిపోయిందండి. ఇల్లంతా మనుషులతో నిండిపోయింది. కానీ ఎవరికి చోటు లేదు, ఎవరికి స్థలం లేదు. ఎవరికి స్థలం లేదంట అండి? దేవునికి ఏం లేదంట? చోటు లేదు. మనుషులందరితో స్థలం ఉంది కానీ దేవునికి స్థలం లేదు, దేవునికి చోటు లేదు. కొన్నిసార్లు మనకి ఆత్మీయ జీవితంలో మన కుటుంబం అంతా లోకం అంతటికి స్థలం ఉంటుంది, లోకం అంతటికి చోటు ఇస్తాం. కానీ దేవునికి మాత్రం మనం ఏం చేయాలి సార్? చోటు. దేవునికి మాత్రం మనం ఏం చేయాలి సార్? స్థలం ఇవ్వాలి. ఏ కుటుంబం అయితే దేవునికి స్థలం ఇస్తుందో, ఏ కుటుంబం అయితే దేవునికి చోటు ఇచ్చిద్దో ఆ కుటుంబం ఆశీర్వదించబడిందండి. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అక్కడ చనిపోయి పైగలను ఒకసారి 18వ వచనం నుంచి ఆయన ఈ మాటలు వాళ్ళతో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఇప్పుడే చచ్చిపోయింది, నీవు వచ్చి అంతమంది ఉన్నారు కదా, అంతమంది చూస్తున్నారు కదా, వారికి చోటు ఇవ్వాల. తన కుటుంబంలో అధికారులకు కానీ, తన కుటుంబంలో ఆ ఉన్నతమైన స్థానం కలిగిన వాళ్ళకి కానీ, మిగిలిన వాళ్ళు ఎవరికి చోటు ఇవ్వలేదు. కానీ ఎవరికి చోటు ఇచ్చి తెలుసా? నువ్వే రావాలి, నువ్వు వస్తే ఆశీర్వదించబడతావు అంతే. యాకోబు అన్నాడు కదా, నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేనేం చేయ, నిన్ను వదిలిపెట్టను అన్నట్లు ఈ వ్యక్తి కూడా ఏం చేశాడు తెలుసా? నువ్వు మా ఇంటికి వస్తే తప్ప నేను వదిలిపెట్టను బాబు. ఏం చేశాడు చూడండి అక్కడ, నీ చెయ్యి ఆమె మీద ఉంచుము. ఎంత విశ్వాసం ఉంచుకోండి, నాకు ఆమె కావచ్చు ఆయన కావచ్చు, ఎంత విశ్వాసం ఉంచుకోండి. ఇక్కడ అధికారం రాయబడింది కాబట్టి యేసు లేచి అతని వెంట వెళ్ళాడు. దేవుడి కంట నువ్వు స్థలం ఇచ్చి ప్రభు నాతో పాటు నువ్వు రా అంటే ఖచ్చితంగా ఆయన నీతో పాటు వస్తుంది. పాట ఉంది కదా, నడిచేదాను ప్రభు మార్గములో. పాట ఒకసారి, మాట పల్లవి పాట ఒకసారా. మనం నడుస్తున్నప్పుడు ఆయన మనతో నడుస్తాడు. అందుకని మన సంఘ వాగ్దానంలో మొదటి వాగ్దానం చదవండి ఒకసారి. నేను మీ మధ్య నడుస్తా, మీకు దేవుణ్ణి ఉంటా, నువ్వు నా ప్రజలు. రెండవ మాట, సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. మూడోది, యేసు తానే దగ్గర వచ్చి వారితో కూడా ఏం చేశాడంట? ఇప్పుడు వీళ్ళతో కూడా నడిచాడు, నడవదేనా? నడిచి ఆయనతో పాటు మనం నడవాలి అంటే ముందు నువ్వు ఆయనకు చోటిస్తే ఆయన నీతో వస్తాడు, నీతో నడుస్తాడు ఆయన, నీ వెనక వస్తాడు ఆయన, నీ ముందు నడుస్తాడు ఆయన. ఇప్పుడు ఈ అధికారి కావచ్చు, ఒక మాట అన్నాడు అక్కడ, ఏమన్నాడు తెలుసా? నేను ఒకరు రామంటే ఒకరు వస్తారు, ఒకరు పోమంటే పోతారంట. అంటే అంతగా అధికారం ఉందండి. ఒకరు కూర్చోమంటే కూర్చుంటారంట, లెగమంటే లెగుస్తారంట. అంత అధికారం కలిగిన వాడు, అయ్యా నువ్వు వస్తే తప్ప నేను కదలను, నువ్వు వచ్చి నా కుమార్తె మీద చేయేస్తే తప్ప నా కుమార్తె ఏమవదో, స్వస్థపరచబడదు. ఎంత విశ్వాసం కలిగిందో అక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే అక్కడ యేసు లేచి ఆయన వెంట వెళ్ళాను, ఆయన శిష్యులు కూడా ఆయనతో పాటు వెళ్ళారు. ఆ సమయంలో చదవండి, సరే కిందకు వచ్చేయండి ఒకసారి, కిందకు వచ్చేద్దాం. ఇప్పుడు మధ్యలో జరిగిన సందర్భం అనమాట అది. మధ్యలో ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది, వస్త్రం పట్టుకుంది, స్వస్థపరచబడింది. తర్వాత వచ్చేపాటికి ఇప్పుడు 23 వచ్చేపాటికి
దారిలో వస్తున్నప్పుడు జరిగిన సంభాషణ అన్నమాట ఇది. దారిలో వస్తున్నాడు, ఒక రక్తస్రావం గల స్త్రీ వచ్చింది, ఆయన వస్త్రం ముట్టుకుంది, స్వస్థపరచబడింది. ఇప్పుడు 23 వచనం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయించు జనసమూహం చూచి చాలు. చచ్చిపోయిన వ్యక్తిగా ఏముంటుందండి? బ్యాండ్ బ్యాన్ ఉంటుందా? కొంతమంది అయితే డబ్బు కొడతారు, కొంతమంది అయితే ఏడ్చేవాళ్ళు. ఒకప్పుడైతే చుట్టాలు అందరూ కలిసి వచ్చి ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు ఫోన్లో ఏడుతున్నారు. అమ్మ చచ్చిపోయావా, ఓకే 2 నిమిషాలు ఇప్పుడు చేసుకున్నారు. ఎందుకు? అక్కడికి వెళ్తా కూడా లేదు కదా, ఆన్లైన్ ఏడుపు. ఇప్పుడు అంతా ఆన్లైన్ ఏడుపు. మొన్న మధ్యన ఒక ఆయన చెప్తున్నాడు, ఏమండి చచ్చిపోయారంటే అక్కడికి వస్తారంటే ఒకసారి ఆన్లైన్ పెట్టండి చూస్తారు అని. ఇప్పుడు ఏమైపోయింది? ఏడుపు కూడా, ఒకప్పుడు పెళ్ళిళ్ళే ఆన్లైన్ అనుకుంటే ఏడుపు కూడా ఏమైపోయింది? ఆన్లైన్ అయిపోయింది. విన్నారా? ఇంటికాడ కూర్చొని ఏం చేస్తారు? ఏడుపుతారు, ఆన్లైన్ చూసుకుంటారు. విన్నారా? పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్ళికి వెళ్ళరు, అక్కడికి ఆన్లైన్లో చూస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఇంటికాడ శుభ్రంగా వాళ్ళ పేరు మీద అనుకుని తినేస్తారు. చివరికి ఇలా మారిపోతా ఉంది. ఇప్పుడు మొన్న వచ్చిన ఒకరు చెప్తారు, ఏడ్చి బ్యాచ్ కూడా ఉంటుందంట. అంటే ఇంట్లో వాళ్ళు ఏడవరంట, చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళ చుట్టాలు వచ్చి ఏడవరంట. వాళ్ళకి పేమెంట్ ఇస్తారు. ఒక గంట సేపు పెడితే వాళ్ళకి 500 ఇస్తారు, లేదా 1000 రూపాయలు ఇస్తారు. వాళ్ళు వచ్చి ఖచ్చితంగా గంట సేపు ఏం చేయాలి? ఏడవాలంతే. గంట సేపు ఖచ్చితంగా ఏడవాలంతే. చూస్తున్నారు అనుకుంటారు తెలుసా, అమ్ము ఎంత పెద్ద చుట్టాలు ఇల్లు అనుకుంటారు. గంట అయింది తను ఇంకా 7 మొత్తం అయిపోద్ది, పేమెంట్ తీసి వెళ్ళిపోతారు. అలాంటి బ్యాచ్ కూడా లైవ్. విన్నారా? ఇప్పుడు అలా అయిపోయింది. ఏడుపులు కూడా ఏమైపోయింది తెలుసా? నిజమైన ఏడుపులు లేవు, అన్ని దొంగ ఏడుపులే. ఇప్పుడు విశ్వాసంలో కూడా ఏడుపు ఏమైపోయింది తెలుసా? దొంగ ఏడుపులు వచ్చేసింది. విశ్వాసంలో కూడా ఏడుపుల్లో దొంగ ఏడుపులు వచ్చేసింది, నవ్వుల్లో కూడా దొంగ నవ్వులు వచ్చేసినాయి అండి. మనిషి కర్మంగాల్ని ఒకలాగా నవ్వుతారు, వెనకాల తిట్టుకుంటూ ఉంటారు. ఆ నవ్వులు ఒక ఉన్నాయి. ఏడుతూ ఉంటారు మొహం మీద, అమ్మో అలా జరిగింది, అలా జరగకుండా ఉండాల్సిందని చెప్పి పెడతారు. ఇట్లా జరగాలి. ఎంత దొంగ ఏడుపులు! పైకి మాత్రం మళ్ళీ ఏంటంట? విశ్వాసం. ఆలోచన ఒకసారి. ఇప్పుడు సేమ్ ఇదే జరిగింది ఇక్కడ. ఏడ్చే బ్యాచ్ అనమాట ఇదంతా. ఏడ్చే బ్యాచ్ ఏడుతున్నారు, పిల్లలు ఊతున్నారంట. తర్వాత ఇంకేం చేస్తున్నారంట? గొల్లు చేస్తారంట. గొల్లు చేయడం అంటే తెలుసు కదా, ఇప్పుడు చేయట్లేదు గొల్లు. ఒకప్పుడు చేశారు, నోట్లో ఏది పెట్టి ఓ అని ఊపుతారన్నమాట, గొల్లు చేస్తారన్నమాట. అది పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పటికీ కోయోలు కానీ లేకపోతే కొండ ప్రాంతంలో వాళ్ళు కానీ, నైజీరియా ప్రాంతంలో కొంతమంది అడవి మనుషులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ లిప్స్ మూమెంట్తోనే వాళ్ళు మాట్లాడతారు. లిప్స్ మూమెంట్తోనే అనే భాషతో మాట్లాడతారు. మనలాగా అమ్మ నాన్న పదాలు ఈవులు ఉండవు అనే పదంతో ఉపయోగిస్తారు అన్నమాట. అనే మాటకి వాళ్ళకి అదొక భాష ఉంటుంది అన్నమాట. అలాంటి పదాలు, ఇలాంటి కేటగిరీ కలిగిన వాళ్ళు అన్నమాట. ఎవరో గోలు చేసేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే నోట్లో ఏం పెట్టుకుంటా ఓ ఏడుతారు చూడండి, ఆ టైప్ బ్యాచ్ అనమాట. నిజంగా ఇదే గొల్లు చేసేవాళ్ళు అనమాట. అంటే ఏడుపు రాదు పాపం వాళ్ళకి. ఏడుపు రాకపోయినా ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేస్తారు? ఏడవ తప్ప మరి. ఇప్పుడు దేవుడు అంటాడు అక్కడ, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి అక్కడ, వాళ్ళని ఏడవనిచ్చి గొల్లు చేయించి అక్కడ ఒక డాష్ ఉంది. అక్కడ చూసారు, అక్కడ డాష్ ఉంది. అక్కడ స్థలమీయుడు అనే మాటకి ముందు డాష్ ఉంది అక్కడ. అంటే అర్థం ఏంటి? ఏడవనిచ్చి ఆయన మాట అన్నాడు, స్థలమీయుడే. ఏం చేయమంటాడు ఆయన? స్థలం. దేవునికి ఎప్పుడైతే చోటిస్తామో స్థలం ఇవ్వడం, ఆ మాటకి అర్థం ఏంటంటే చోటు ఇవ్వాలి. నీ కుటుంబంలో నీ ఏడుపు పోయి సంతోషం అవ్వాలంటే, నీ దుఃఖం పోయి నీ దుఃఖానికి నివారణ పోయి సంతోషం కలగాలంటే నువ్వు ఎవరికి చోటు ఇవ్వాలి తెలుసా? ఆయనకి చోటు ఇవ్వాలి. దేవునికి స్థలం ఇవ్వాలి. నీ కుటుంబంలో దేవునికి చోటు ఇస్తున్నావా, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ కుటుంబంలో దేవునికి స్థలం ఇచ్చావా, నువ్వు ఆశీర్వదించబడతావు. కానీ దేవునికి స్థలం ఇవ్వకుండా ఇంకా ఏడుపు పెడబొబ్బులే మనం. దేవునికి స్థలం ఇవ్వం, దేవునికి చోటు ఇవ్వం మనం. వాళ్ళకి అలా జరిగింది, నాకు ఇలాగ జరిగింది. వాళ్ళేమో దేవుడు ఆశీర్వదించేస్తే నన్ను ఆశీర్వదించట్లేదు. వాళ్ళేమో బిల్డింగ్ కట్టేస్తే నాకు ఇంకా కట్టట్లేదు. వాళ్ళేమో ఫ్రిడ్జ్ కొనేస్తున్నారు, నేను కట్టలేకపోతున్నాను. ఎప్పుడు పక్కన చూసి మన బతుకంతా ఏమైపోయింది తెలుసా? సెల్ఫ్ ఏడుపు ఏడవటం మనం. సెల్ఫ్ ఏడుపు కాదు మనది, పక్కన చూసి ఏడుపు మనం. దేవుడి పిల్లగా పిలవబడే మనం కావచ్చు, అవిశ్వాసం కావచ్చు, ఏమైపోయింది తెలుసా? వాళ్ళు చూసుకుని ఏడుపు పోయింది. ఇప్పుడు పక్కన చూసి ఏడు చేసి స్థితి వచ్చేసింది మనకి.
వాడికి కరోనా వచ్చింది నాకు ఎందుకు రాలేదు ఏడవచ్చు ఏడుతామని మనం. వాడికి కరోనా వచ్చింది నాకు ఎందుకు రాలేదురా బాబు, నాకు కరోనా రాని ఏడుతామా? ఏడం. అమ్మో వాడు ఫ్రిడ్జ్ కొన్నాడు నేను ఫ్రిడ్జ్ కొనలా, లేకపోతే వాడు కారు కొన్నాడు నేను కారు కొనలా, వాడు మంచి బట్టలు వేసుకున్నాడు నేను మంచి బట్టలు వేసుకున్నాను. పక్కన చూసి ఏడుతున్నారే కానీ వీళ్ళు చూసి వీళ్ళు ఏం చేసుకోవట్లేదు, ఏడవట్లేదు. దేవుడు ఒక మాట అన్నాడు ఇక్కడ, ఏడ నుంచి ఆయన మాట అన్నాడు, స్థలం ఉండి ఏడ్చి చాలు ఇంకా బాబు, మీ ఏడుపుకి నేనేం చేస్తాను తెలుసా, నివారణ చేస్తా. మీ ఏడుపుకి నేనేం చేస్తానంటే పరిష్కారం చేస్తా అంటాడు. అక్కడ స్థలం ఇస్తేనే గుర్తుంచుకున్నమాట. అక్కడ ఒక మాట అన్నాడు, డాష్ కొట్టి స్థలం ఇవ్వడని చెప్పి ఐఫోన్ పెట్టుంది అక్కడ కదా, స్థలం ఇవ్వడి. ఆ తర్వాత ఇప్పుడు చెప్తాడు అక్కడ దేవుడు, ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా ఏం చేశారంటే అపహసించారండి. అప్పుడు దాకా అద్భుత కార్యాలు చేసినప్పుడు కళ్ళారా చూసిన వాళ్ళే, అక్కడ ఏడ్చే వాళ్ళందరూ కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కానీ, ఆహారం పంచిపెట్టినప్పుడు చూసిన వాళ్ళే, అద్భుత కార్యాలు చేసినప్పుడు చూసిన వాళ్ళే. కానీ ఇప్పుడు మాత్రం ఏం చేస్తారు తెలుసా, అపహసిస్తారంట, ఎగతాళి చేస్తారంట, హేళన చేస్తారు. జన సమూహంలో అదండి సంగతి. దేవుడు చేసిన పని తెలిసి ఇప్పుడు మన జీవితంలో నుంచి కొంతమందిని ఏం చేయాలి తెలుసా, పంపించేయాలి. మన స్థలము ఖాళీ అవ్వాలండి. మన హృదయం అనే స్థలము ఎప్పుడు వాళ్ళతో వీళ్ళతో ఏడుపులతో నిండిపోయింది. కానీ ఈ ఏడుపులన్నీ ఏమైపోవాలంట, బయటికి పంపించేసేయాలి. స్థలం ఇవ్వాలి. ఇప్పుడు స్థలం ఇచ్చిన తర్వాత ఏమవ్వాలి తెలుసు, అక్కడ రాయబడిన మాట, వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంట, జన సమూహం అంతా ఏం చేశాడు ఆయన అంటే అర్థం ఏంటి తెలుసా, మన జీవితంలో నుంచి కొంతమందిని బయటికి పంపించేస్తే కానీ జీవితంలో కొన్నిసార్లు నెమ్మది రాదు. కొన్నిసార్లు మన జీవితంలో నుంచి కొంతమందిని తీసివేస్తే కానీ మన జీవితంలోనికి సంతోషం రాదు. కొంతమందిని మన జీవితం నుంచి తొలగిస్తేనే కానీ మన జీవితంలోనికి ఏం రాదు, ఆనందం రాదండి. కొంతమందిని మన జీవితంలో ఉంచుకుంటే ఇంకా ఏడుపులే ఉంటాయి, ఇంకా పెడబొబ్బులే ఉంటాయి. వారిని మన జీవితం నుంచి తీసివేసుకోవట్లేదు. మ్యాథ్స్లో ప్లస్ మైనస్ అని రెండు ఉంటాయి, ఎడిషన్ అని సబ్ట్రాక్షన్ అని రెండు ఉంటాయండి. మనం కొన్నిసార్లు మనకు కాని వాటిని ఏమో యాడ్ చేసుకుంటాం, అవసరం లేని వాటిని ఏమో సబ్ట్రాక్ట్ చేసుకోవట్లేదు, తీసివేసుకోవట్లేదు. కానీ విశ్వాసానికి పిలువబడే మనము దేవుడు ఏమంటాడు తెలుసా, జన సమూహం అనంతటి ఏం చేసేయమంటాడు ఆయన, పంపివేయండి అంటే అర్థం తెలుసా, జన సమూహము దేనికి సాదృశ్యమయ్యా అంటే లోకానికి సాదృశ్యం, అపవాదికి సాదృశ్యం. అపవాదికి నువ్వు చోటిచ్చావు, నువ్వు వాడిని బయటికి పంపే ముందు వాడిని నువ్వు ఎప్పుడైతే బయటికి పంపేస్తావో నేను నువ్వు సాధించావు కాబట్టి నీ జీవితంలో నేను వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. చనిపోయిన స్థితి నీ జీవితాల నుంచి దేవుడు ఏం చేస్తాడు తెలిసి తిరిగి లేపుతాడు. అప్పుడు దాకా చనిపోయావు. ఎందుకు చచ్చిపోతాం తెలుసా, మనం శారీరకంగా ఎవడో ఏదో అంటం వల్ల మనం చచ్చిపోతాం. మన జీవితంలోనికి ఎవరో వచ్చి మన జీవితంలోకి ఏలుబడి చేయడం వలన, ఎవరో వచ్చి మన జీవితంలో కూర్చోవడం వలన నీవు నేను నిరుత్సాహంతో అధైర్యంతో కృంగిపోతున్నాం. కానీ వాడిని తీసివేసుకోవట్లా, మనం వాడిని బయటకు ఏం చేసుకోవట్లా, మనము తీసివేసుకోవట్లా. ఎప్పుడైతే మనం తీసి వేసుకున్నాం కానీ తీసేయట్లా, వాడిని మనం ఏం చేస్తామండి, అమ్మో నా దగ్గర చుట్టమండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే మరి బాగోదేమో. లోకాన్ని మనం ఏం చేసుకోవట్లా, మాట్లాడాలి ఏం చేసుకోవట్లేదండి, బయటికి తీసేయట్లా, పంపించేయట్లా. ఇంకా మనతో ఉంచుకున్నాం కాబట్టి, దేవునికి స్థలం ఇవ్వట్లేదు కాబట్టి దేవుని యొక్క వాక్యం వస్తుంది. చనిపోయిన మన జీవితము ఏమైపోతుందంట, ఇంకా చనిపోయిన స్థితిలోనే ఉంది. కానీ అది ఏం చేయబడతలేదంట, ఏం చేయబడుతుందంట అండి, మాట్లాడుతుందా, ఏం చేయబడుతుందా, బ్రతికించబడుతుంది. చనిపోయిన స్థితిలో ఉంది. ఇంకా దేవుడు మన జీవితంలోనికి చోటిస్తే ఎందుకు వస్తాంటాడు తెలుసా, చనిపోయిన జీవితంలో ఉన్న నీ జీవితాన్ని తిరిగి మళ్ళీ ఏం చేస్తా తెలుసా, బ్రతికించాలనుకుంటున్నాను, తిరిగి నీకు జీవితాన్ని వెలిగించాలనుకుంటున్నాను అని చెప్పి దేవుడు నీకు స్థలం ఉండరు బాబు అంటే, స్థలం ఇచ్చినా కూడా దేవునికి ఎక్కడో ఒక మూల చిన్న ఖాళీ ఇచ్చి లోకం అంతటికి మాత్రం ఫుల్ చేసేస్తున్నాం. మన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి, మన హృదయంలో అంటే కొన్ని బాక్సులు ఉంటాయండి. మన హృదయంలో ఏమంటే తెలుసా, కొన్ని బాక్సులు ఉంటాయంట. ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్కటి. ఏ బాక్స్లో నువ్వు దేవుడిని పెడతావో ఆ బాక్స్లో ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఆ బాక్స్లో ఇంకెవరు వేరే వాళ్ళు ఉండకూడదు. నువ్వు నీ బాక్స్లో వేరే వాళ్ళతో కలిసి పెడుతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి తక్కువ చేస్తున్నావు, దేవుణ్ణి నువ్వు హీనంగా చూస్తున్నావు అర్థం. విన్నారండి? ఈ హృదయంలో
దేవుని కన్నా నువ్వు ఎక్కువగా ఇంకా వేరే వాళ్ళని పెడుతున్నావు అంటే అర్థమేంటి తెలుసా? దేవుని నువ్వు తక్కువ చేసేస్తున్నావు. నీ బాక్స్ హృదయం లోపల కొన్ని గదులు ఉంటాయి. హృదయం లోపల కొన్ని గదులు ఉంటాయండి. ఆ గదుల్లో నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని పెట్టకుండా అందరితో కలిసి దేవుని కూడా పెట్టేస్తున్నావు. లోకంలో ఒక మాట ఉంటుంది, దేవుడి గది అంటారు కొంతమంది, తెలుసా నీకు? అవిశ్వాసులు ఏం చేస్తారంటే దేవుడి గది అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గదిలో అందరినీ పెడతారు. ఎవరు తక్కువ చేయడానికి అందరినీ పెడతారు కదా, అవునా కాదు? చూసేది చూడదా? నేను చాలాసార్లు చూశాను. అందరినీ పెడతారు, ఎవరు తక్కువ చేయరు. కానీ విశ్వాసం మనం ఏం చేయాలి తెలుసా? లోకమంతటిని పక్కన పెట్టేసేసి ఎవరికి ఎక్కువ స్థానం ఇవ్వాలంట? బైబిల్ మాట ఉంది, నన్ను గణపరచు వారిని ఏం చేస్తాడంట? ఆయన కనపరుస్తాడు. నువ్వు దేవుని కనపరచకుండా దేవునికి స్థలం ఇచ్చినట్టే ఇచ్చి నువ్వేం చేస్తావు తెలుసా? లోకమంతటిని కూర్చోబెడతావు దేవుని దగ్గర. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సువార్త ప్రారంభించిన కొత్తలో చెమట కోలు పట్టుకొని దేవాలయంలోకి వెళ్ళి మొత్తం అందరిని ఎరక్కొట్టేసాడండి. తడాక చూపించాడు, ఎరక్కొట్టేసాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో వారు ఎవరికి స్థలం ఇచ్చారు? అక్కడ లోకమంతటికి స్థలం ఇచ్చారు. అక్కడ పావురాలు అమ్ముకున్నారు, డబ్బు అమ్ముతున్నారు, ఇంకా కావాల్సిన అన్నీ అమ్ముతున్నారు. అక్కడ దేవుడు ఒక మాట అంటాడు, అక్కడ నా మందిరంలో మీరు ఏం చేస్తున్నారంట? దొంగల గృహంగా మార్చేస్తున్నారు. ఆలోచన ఒకసారి. ఎప్పుడైతే వాళ్ళని పంపించేమన్నాడో చదవంటాడు అక్కడ 25వ వచనం. ఏం చేయాలంటే మనం మన జీవితం నుంచి పంపించేయాలి. మన జీవితం నుంచి కొన్నింటిని మనం తీసివేసుకుంటేనే ఆ కుటుంబం ఆశీర్వించబడుతుంది, ఆ జీవితం ఆశీర్వించబడుతుంది, ఆ విశ్వాసి ఆశీర్వించబడతాడు. మనం తీసేసుకోకుండా ఆ స్థలాన్ని ఇంకా అట్టాగే ఖాళీ చేయకుండా ఉంచామనుకోండి, మన జీవితం పత్రమే. పంపేసిన తర్వాత అదేంటి సంగతి? దేవుడు చేసిన పని ఏంటి? ఆయన లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు చోటిచ్చారు అక్కడ కదా, స్థలం ఇచ్చారు. స్థలం ఇచ్చిన తర్వాత ఎవరున్నారు అక్కడ? జనసమూహం ఉన్నారు. ఇప్పుడు జనసమూహం తర్వాత చోటిచ్చినట్టే ఇచ్చి, దేవుడికి చోటిచ్చినట్టు ఇచ్చి జనసమూహం ఒక్కడే ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా? జనసమూహాన్ని బయటకు పంపించేసిన తర్వాత ఇప్పుడు ఎవరు లోపలికి వచ్చారు తెలుసా? ఎవరు వచ్చారంటే లోపలికి? చదువు పెట్టాడు ఇక్కడ, ఆయన. అదేంటి సంగతి? ఎప్పుడైతే దేవుడు లోపలికి వస్తాడో ఆ కుటుంబం ఆశ్రయించబడింది, ఆ కుటుంబము దీవించబడింది. చాలాసార్లు మనం కూడా చోటు ఇచ్చినట్టే ఇస్తాం, దేవునికి స్థలం ఇచ్చినట్టే ఇస్తాం. కానీ జనసమూహం అంతా మన జీవితంలో పెట్టుకుంటాం. ఆయన ప్రభా నువ్వు లోపల రా, నువ్వు లోపల రా. నిజంగా దేవుడు లోపల వస్తాడండి? వస్తాడండి? మాట్లాడతావు, దేవుడు లోపల వస్తాడా? రాడు. అందరినీ పంపించేసిన తర్వాత దేవుడు రావాలి, అప్పుడు వస్తాడు లోపలికి. అందరితో పాటు దేవుడు కూడా పెడితే కొన్నిసార్లు చాలామంది ఏం చేస్తారు తెలుసా? అన్ని కార్యక్రమాలు చేసేస్తారు. ఆఖరిలో పాస్టర్ గారు గుర్తుకొస్తారు. ఆఖరిలో ఎవరు గుర్తుకొస్తారండి? పాస్టర్ గారు గుర్తుకొచ్చి, అరే పాస్టర్ గారిని మర్చిపోయిపోవడం. ఎవరు మర్చిపోయారంట? పాస్టర్ గారు అప్పుడు మర్చిపోయారు. పిలవకపోతే బాగోదుగా. ఇప్పుడు వీళ్ళ హృదయం సమస్య తిండిపోయింది. ఏమని? అనవసరం లేదు, పిలిస్తే బాగుంది, పిలవలేదు, పిలిస్తే బాగుంది, ఇలా కొట్టుమిట్లు ఆడుతూ ఉంటారు. టైం చూస్తారు, ఇప్పుడు పిలిస్తే బాగోదేమో, అంత అయిపోయింది, ఇప్పుడు పిలిస్తే బాగోదేమో అనుకుంటారు. అయిపోయింది. ఆ రోజుతో కథం అయిపోయింది. రేపొద్దున ఎవరో ఆమెలో చెప్పుకుంటారు మా దాకా వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళు అడగరు, దేవుని సేవకులు వాళ్ళు అడగరు. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అడుగుతారేమో అనుకొని ముందు జాగ్రత్తగా అన్న ఆ రోజు పిలుద్దాం అనుకున్నాను, కానీ చుట్టాలందరూ వచ్చారన్నా. చుట్టాలందరూ వచ్చారుగా, మరి వాళ్ళందరూ ఏమో కొంచెం తెలిసిందే కన్నా అది ఇది వేస్తారు కదన్నా, కాబట్టి నేను పిలవలేకపోయాను. అయిపోయింది. ఆ చెప్పడం ఎందుకు? విన్నారా? దేవుణ్ణేమో చోటిచ్చారు, స్థలం ఇచ్చారు, లోకమంతా ఉంది అక్కడ. దేవుడు అన్నాడు, నువ్వు స్థలం ఇచ్చావు, చోటు ఇచ్చావు, మంచిదే, వాళ్ళందరినీ పంపించేసి అప్పుడు నేను నీలోకి వస్తా. అందుకని యోహాను సువార్త రాయబడింది. ఏమన్నాడు అక్కడ? యోహాను సువార్త 15 అధ్యాయం చూడండి అక్కడ. అప్పుడు అంటాడు అక్కడ, నాలో మీరును, మీతో నేనును అని అంటాడు. అమ్మాయి ఒకసారి అవచ్చు. నా యందు నిలిచుండి, మీ యందు నేను కూడా నిలిచుంటా. ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరును ఫలింపరు. ఇప్పుడు లోపలికి వస్తేనే కానీ మనం ఫలింపము. లేకపోతే ఈ చెట్టు ఎందుకు ఉపయోగం లేదండి, వాడబారింది. ఆయన మనలోకి వస్తే ఈ వాడబారిన బ్రతుకున్న జీవితము దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పచ్చని తోటపల్లి చేస్తాడు.
ఇప్పుడు ఎప్పుడైతే ఆయన అంటాడు అక్కడ ఆయన లోపలికి వెళ్ళాడో ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో నీ చెయ్యి పట్టుకుంటాడండి. చదవన మాట ఒకసారి. ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే, అదండి సంగతి. దేవుడు ఎప్పుడైతే లోపలికి వస్తాడో నీ చేయి పట్టుకుంటాడు. దేవుడు నీ లోపలికి రాకపోతే నీ చేయి పట్టుకోడు. పట్టుకున్నట్టే ఉంటాడు కానీ ఆయన ఏం చేయడు తెలుసా? పట్టుకోడు. పట్టుకున్నట్టే ఉంటాడు కానీ పట్టుకోడు. గుర్తుంచుకోని మాట. నువ్వు దేవునికి స్థలం ఇచ్చి సంపూర్తిగా నీలోకి ఆయన ఆహ్వానిస్తే, నీలో ఉన్న లోకానంతా తీసివేస్తే కానీ ఆయన నీలోనికి వచ్చి నీ చేయి పట్టుకుంటాడు. లేకపోతే పొరపాటు కూడా చేయి పట్టుకోడు. ఆయనకి ఏమాత్రం కూడా తన మన భేదం లేదండి. మనం పట్టుకోవాలి అంటే, మన చెయ్యి ఆయన పట్టుకోవాలంటే నువ్వు స్థలం ఇవ్వాలి ముందు, లేక చోటు ఇవ్వాలి. చోటు ఇచ్చిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే, మనలో ఉన్న లోకానంతటిని ఏం చేసుకోవాలంట? బయటికి పంపించేసేయాలి. బయటికి పంపించేసిన తర్వాత ఆయన లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత నీ చేయి పట్టుకుంటాడు. విన్నారండి? ఎప్పుడైతే నీ చేయి పట్టుకుంటాడో, పట్టుకున్నప్పుడు ఏమైంది చూడంటాడు ఇక్కడ. అదే సంగతి. మన ఆరిపోయిన ఆత్మీయ జీవితము ఏమైంది తెలుసా? లెగిసి వెలిగించబడలేదు. లోపల చేయబట్టుకోగానే ఈ ఆరిపోయిన జీవితము ఇప్పుడు ఏమైంది తెలుసా? వెలిగించబడుతుంది. దేవుడు చేయి పట్టుకుంటే ఆ వ్యక్తి ఆశ్రయించబడుతుంది. అందుకని పేతురు ఏం చేస్తాడు తెలుసా? ప్రభా నేను కూడా నడుపుతా, నువ్వు నడుతున్నావుగా చూద్దాం మనసులో అనుకుని ఉంటాడేమో. ఏమని? నువ్వు నడుతున్నావుగా నేను కూడా నడుద్దాం, మనుషులందరూ కనపడాలనుకున్నాడు. ప్రభా నేను కూడా నడుస్తాను, సార్ నడువు అన్నాడు. ఇప్పుడు దేవుడు శుభ్రంగా అక్కడక్కడ నడిచి వెళ్ళిపోయాడు. వెనకాల ఏం చేస్తాడు పేతురు? ఏం చేస్తాడండి? మాట్లాడతలా. ఏం చేస్తాడు పేతురు? ఆయన కూడా నడుద్దామని ఏం చేశాడు? అన్నదంటున్నాడు. ఏం చేస్తాడు? నడుపుతున్నాడు. ఆయన చూసి నడిచేంతసేపు బాగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే నడుతున్నట్టు చూసేవా ఆయనతో పాటు ఆయనలాగా నేను నడుతున్నాగా అనుకొని ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? వెనక్కి చూశాడు. లోకం చూశాడు, వెనక్కి చూశాడు. ఇప్పుడు నిదానంగా ఏమైపోతాడు తెలుసా? మునిగిపోతా మొదలెట్టాడు. ప్రభా నేను మునిగిపోతానంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన చెయ్యి ఏం చేశాడు? నువ్వు పిలవందే ఆయన పట్టుకోడండి. నువ్వు ఆహ్వానించిందే ఆయన నీలోకి రాదు. నువ్వు పిలవకుండా, నువ్వు స్థలం ఇవ్వకుండా, చోటు ఇవ్వకుండా, నువ్వు ఆహ్వానించకుండా ఆయన నీలోనికి ఎప్పుడు పొరపాటు కూడా రాడు. జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన తర్వాత నీ చేయి పట్టుకుంటాడు. చేయి పట్టుకున్న తర్వాత ఆగిపోయిన నీ జీవితాన్ని, ఆ చిన్నదాన్ని ఏ విధంగా అయితే లేపాడో నీ జీవితాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా? లేపుతాడు. చదువున మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన చేయి పట్టుకోగానే ఆ చిన్నది ఏం చేసిందంట అండి? అదే ఏం చేసిందంట? లేచి. ఆత్మీయ జీవితం ఏం చేయబడింది తెలుసా? వెలిగించబడింది. ఆత్మీయ జీవితం ఏం చేయబడిందంటే, చనిపోయిన జీవితము ఇప్పుడు తిరిగి ఏం చేయబడింది? మళ్ళీ వెలిగించబడింది. ఇప్పుడు ఈ సమాచారం అంట దేశం అంతా ఏమైపోయిందంట? వ్యాపించి. మనకి ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందుకని అపవాదికి ఏం చేయకూడదంట? చోటు. అపవాదికి చోటు ఇస్తే మనకి ఆత్మీయ జీవితం నశించిపోతుంది. అందుకని ఫస్ట్లో చూసే మనం యోబు గ్రంథం 30 వచ్చినాడు ఇక్కడ. పాపం చేయుటకు నా నోటికి నేనేం చేసుకోలేదంట? చోటు ఇయ్యలేదన్నాడు ఆయన యోబు. అంత మాత్రమే కదా, మన పితరులైన వారు ఏ విధంగా చోటు ఇచ్చి నష్టపోయారు, చోటు ఇవ్వకుండా ఉన్న వాళ్ళు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు చూసుకుని వచ్చాము. మనకి ఆత్మీయ జీవితంలో చదువు ప్రకటన గ్రంథం 25:11 వచ్చిన ప్రకటన 20:11 ప్రకటన 20:11 మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు ఏం లేదంట? కనబడకపోయెను. లోకంలో ఉన్నవన్నీ దేవుని సన్నిధిలో చోటు అనేది లేదు, కనబడవంట. దేవుని సన్నిధిలో ఏం చేయబడమంట? కనబడవంట. కారణం ఏంటి? ఇవి లోకం కాబట్టి ఆ చోటు దేవుని సన్నిధిలో కనబడవు. మళ్ళీ ఒకసారి మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి ఏమైపోయినాయి అంట? పారిపోయినాయి. వాటికి నిలువ చోటు కూడా ఏం లేదంట? కనబడకుండా పోయిందండి.
మరి నీకు నాకు అయితే నిలబడే స్థలం ఉంది, దాగు చోటు ఆయన, ఆశ్రయించే చోటు ఆయన, ఆ ఆశ్రయకుడైన దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఆయన ఆ చోటు మనకి ఇచ్చాడు. ఆయన లోకంలో ఈ భాగ్యం ఎవరు లేదండి. చోటు మనకి లోకంలో ఎవరు మనకి ఎవరు. నిజమైన చోటు ఎక్కడుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆయన దగ్గర చోటు ఉంది మనకి. అందుకని యోహాను సువార్తలో అన్నాడు అక్కడ, నేనుండు స్థలంలో మీరును ఉండులాగా నేను మరలా వస్తాను. ఎందుకు తెలుసా? ఆ చోటుకి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ చోటుకి మిమ్మల్ని తీసుకెళ్తాను కాబట్టి ఆ చోటు కోసం నేను సిద్ధపడాలంటే ఎవరికి నువ్వు చోటు ఇవ్వకూడదంట? ఎవరు చోటు ఇవ్వకూడదంట? అపవాదికి చోటు ఇవ్వకూడదు. లోతు కుటుంబం ఇచ్చింది, పతనం అయిపోయింది. రెండోది మనం చూస్తున్నాం, ఆదాము హవ్వ నశించిపోయారు. మూడోది మనం చూస్తున్నాం, అననీయ సఫీరా అపవాదికి చోటు ఇచ్చారు, వారి పతనం పొంది తెచ్చుకున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఈ చిన్నది వారి తండ్రి దేవునికి స్థలం ఇచ్చి చోటు ఇచ్చాడు. ఆ కుటుంబం ఏం చేయబడిందంట? ఆశీర్వదించబడింది. ఆ కుటుంబం దేవునికి చోటు ఇచ్చారు కాబట్టి వెలిగించబడింది. ఈ మాట చదువుకుని మనం ప్రభువులు చేద్దాం. ఒకళ్ళు మోకరించండి. ఎఫెసీ 4:27 ఒక చదువు ఒకసారి. అపవాదికి చోటు ఇవ్వడి, దొంగిలించే వాడికి మీద దొంగిలిస్తూ ఉంటాడు. దొంగిలిని కూడా అక్కరగలవానికి పంచిపెట్టుటకు తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలేము. అపవాదికి ఏం చేయకూడదంట? చోటు. మోకరించండి. ప్రభువులో చేసే ముందు ఒక్కసారి మనం పరీక్ష చేసుకొని ప్రభు యేసుక్రీస్తు వారు అపవాదికి చోటు ఉండకుండా కోసం ఆయనే పరలోక రాజ్యాన్ని సైతం విడిచిపెట్టి ఏ యోగ్యత లేని మన కొరకు ఆ చోటులో మనం ఉండాలని తన చోటుని విడిచిపెట్టాడండి. ఆ పరలోక రాజ్యం అనే చోటును మనకు విడిచిపెట్టేసి ఈ భూలోకానికి వచ్చి మన నిమిత్తం కలవలసిలో చనిపోయి సమాధి చేయబడి చూచని తిరిగి తెచ్చి పరలోక రాజ్యానికి ఆరంభమయ్యి ఇప్పుడు తిరిగి రాబోతున్న దేవత దేవుడు ఆ చోటులో నువ్వు నేను ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ చోటులో నీవు నేను ఉండలాగిన మనకు మనం పరీక్ష చేసుకొని యోగ విరుద్ధుల ప్రభువులు చేద్దాం. అటువంటి కృప మనకు అనుగ్రహించిన గాక.